ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి సంవత్సర కాలంలో మరి అప్పుడే 6 మాసములు ముగించుకొని మరి 7వ మాసంలోనికి ప్రవేశించి ఉన్నాము. మరి 7వ మాసము జూలై మాసపు మొదటి ఆదివారం. ఇటు రీతిగా మరి యొక్క పర్యాయము మరి ఆన్లైన్ ద్వారా ఆరాధనలో పాల్గొనడానికి మన సంఘములకు దేవుడు దయచేసినటువంటి చక్కటి ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి గడిచిన కొన్ని వారంలో నుంచి మరి మాసం నుంచి మరలా అంత చక్కగా ఉంటుందని భావించాము. కానీ మరలా ప్రతి ఆదివారం కూడా లాక్డౌన్ ఉండడంతో ప్రత్యేకంగా మన రాష్ట్రంలో బెంగళూరులో ప్రత్యేకంగా మరలా ఈ ఆన్లైన్ సర్వీసెస్ని ఇదే రీతిగా కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి సంఘముగా మన గృహాల్లో చేరి ఇటు రీతిగా మరొకసారి మరి దేవుడు దయచేసిన మనకు నూతన అనుభవాల ద్వారా దేవుని స్తుతించుట, ప్రార్థన చేయుట, స్థలముతో మరి పని లేకుండా మరి ఈ సమయంలో ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా మరి కనీసం ఈ రీతిగా అయినప్పటికీ కూడా ఆయన స్తుతించుటకు, ఆయన మాటలు వినుటకు దేవుడు దయచేసిన అనుకూలతలను బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి ఈ సమయంలో మనం ప్రార్థనతోటి నేటి ఆరాధనను ప్రారంభించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవానికి వందనాలు. నీ మహాకృపను బట్టి యేసయ్యా గడిచిన 6 మాసములు తండ్రి మరి ప్రాముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మరి ఎంతో తండ్రి మరి వేగముగా మరి దినములు గడుస్తూ వస్తున్నాయి తండ్రి. ఉన్న పరిస్థితులను బట్టి తండ్రి, బయట ఉన్నటువంటి తెగులను బట్టి, కరోనా వైరస్ని బట్టి తండ్రి, అవును మా దేవ, మరి ఈ రీతిగా కూడా మరి తండ్రి దినములు తెలియకుండానే మరి ఎంతో వేగముగా రోజులు గడుచుతూ ఉన్నవి ప్రభువా. మరి ఒక పర్యాయం తండ్రి ఈ దినమున 7వ మాసములో తండ్రి మొదటి పరిశుద్ధ దినమున తండ్రి ఇటు రీతిగా ప్రార్థనతోటి నేటి ఆరాధన ప్రారంభించుకొనిచున్నాం ప్రభువా. నీ కృప, నీ సన్నిధి కోసం వేడుకొనిచున్నాం. ప్రతి విధమైన ఆటంకాలను దూరపరిచి తండ్రి మరి ఇక్కడ జరిగించబడుతున్న ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి గృహములో, వీక్షిస్తున్న ప్రతి హృదయములో నీ కార్యమును జరిగించుము, నీవు దర్శించుము, నీ నామమునకు మహిమ తండ్రి మా అందరికి దీవెన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభా, ఈ నూతన విధానము తండ్రి ఇది శాశ్వతము కాదు తండ్రి, తాత్కాలికమైనటువంటి నువ్వు విధానము ద్వారా అయినప్పటికీ కూడా తండ్రి నేను గణపరచు కృపను అటు మనస్సును దయచేయండి. ప్రతి గృహంలో కూడా ఈ యొక్క దినమున ప్రభా, ఈ యొక్క సమయమున తండ్రి ప్రత్యేకంగా మందిరములో ఏ రీతిగా అయితే తండ్రి మరి కూర్చొని భయభక్తులతో తండ్రి చక్కగా నేను స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారో, మీ గృహాల్లో ఉన్నప్పటికీ కూడా నీవు ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోక, అవును తండ్రి, ఎక్కడ 2 3 కూడి నామం ఏకీభవించదరు వారి మధ్యన ఉండదని పలికిన వాడవు. ఈ సమయంలో ప్రతి ఇంటిలో తండ్రి ఆరాధన పాల్గొంచిన ప్రతి ఒక్కరి మధ్య నువ్వు ఉన్నావని గుర్తించి ఓ ప్రభా తండ్రి భయముతో ప్రార్థన పూర్వకముగా స్తుతుల మనస్సుతో ప్రభా ఈ ఆరాధన అంతయు తండ్రి మరి వీక్షించి నేను స్తుతించుటకు, ప్రార్థించుటకు సహాయం దయచేయమని, నీవే తండ్రి మహిమను పొందుకొనమని, ప్రారంభించుకుంటున్నట్టుగా సకల ఘనత, మహిమ, ప్రభావం పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన పాటలతోటి 2 లేక 3 పాటలతోటి మన ప్రభుని ఘనపరుచుకుందాము. మన పాటల పుస్తకంలో నుంచి మొదటిగా సాంగ్ నెంబర్ 90, 90వ పాట. నా ఆశ్రయము నీవయ్యా, నా కొండ కోటయును, మహిమ ఘనతకు అర్హుడవు, స్తుతులకు పాత్రుడవు. మరి పాట పాడుతూ నా ప్రభుని ఆరాధించుదాము. పాటల పుస్తకం నుంచి 90వ పాట, సాంగ్ నెంబర్ 90. అందరూ కర్మను తడుచు. మన ఆశ్రయము, మన కొండ కోట అయి ఉన్న దేవుని కనపరుచున్నాము. నా ఆశ్రయము నీవయ్యా, నా కొండ కోటయును, నా ఆశ్రయము నీవయ్యా, నా కొండ కోటయును, మహిమ ఘనతకు అర్హుడవు,
హల్లెలూయా, హల్లెలూయా. మన ఆశ్రయము, మన కొండ కోట, మహిమ ఘనతకు అర్హుడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకొనుచు మన ప్రభుని ఆరాధించుదాము. మన పాటల పుస్తకం నుంచి 308వ పాట, సాంగ్ నంబర్ 308. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడమా. 308వ పాట. అందరూ కూడా కలిసి సంతోషముగా ప్రభుని ఈ పాట ద్వారా స్తుతిస్తూ సంగముగా ఎంతవరకు మనం అందరము సిద్ధముగా ఉన్నామో అని ప్రశ్నించుకొనొచ్చు. ఈరోజు ప్రభుని ఎదుర్కొనకు వెళ్ళబోతున్న మనం అందరము కూడా మన యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నది అనే విషయాలు కూడా మరి చరణాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మరి యొక్క మాటలను, భావములను మరి గుర్తిస్తూ, గ్రహిస్తూ మరి అర్థవంతముగా ప్రభుని ఆరాధించుకుందాం. 308వ పాట, ఓ సంగమా సర్వాంగమా. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణి ఓ ఫిరు అపరంజితో, స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, వీణా వాద్యతరంగాలతో, ప్రాణేశ్వరుని ప్రసన్నతతో, ఆనంద తైల సుగంధాభిషేకం, ఆనంద తైల సుగంధాభిషేకం పొందితిరే యేసునందు, పొందితిరే యేసునందు. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణము అర్పించెనని, స్వస్థపరచి నిర్దోషముగా, ముడత కళంకము లేనిదిగా, మహిమాయుక్తముగా నిలువగోరి యేసుడు, మహిమాయుక్తముగా నిలువగోరి యేసుడు, సహింతువా తీర్పునాడు, సహింతువా తీర్పునాడు. ఓ సంగమా సర్వాంగమా, పరలోక
యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగైనను వెచ్చనను ఉండిన నీ కది మేలగును. నులివెచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి గీతము. నా చిన్నప్పుడు నేర్చుకున్న పాట. మరి ఆ సమయంలో ఈ పాట పాడుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి భావము అంతగా నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ దినాల్లో ఈ పాట పాడుతున్నప్పుడు నిజంగా సంఘముగా, ఈరోజు ప్రభుని ఎదుర్కొనబోతున్నటువంటి సంఘముగా మనము నీతిని అలంకరించి సిద్ధంగా ఉన్నామా? ఎటువంటి స్థితిలో, చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నామా, నులివెచ్చని స్థితిగా ఉన్నామా? ఒకవేళ అటువంటి సిద్ధపాటు లేనటువంటి సంఘముగా విశ్వాసి ఈరోజు నీవు నేను ఉంటున్నట్లయితే ప్రభు ఈ పాట ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. మహిమయుక్తంబుగా నిలవబోయే యేసుని ఎదుట, ఆ తీర్పు ఎదుట నీవు నేను నిలబడటకు సిద్ధముగా ఉన్నామా? గుర్తించుచున్నావా? క్రియలను కనుచున్నావా? సజీవంగా ఉన్నావా? చక్కటి గీతం. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. నిజంగా పరలోక రాజ్యము ఎలాగ ఉంటుంది అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే ఈరోజు ప్రతి సంఘము పరలోక రాజ్యములకు ప్రతిబింబంగా కనబడాలి అనే మాట ఈ పాటలో కనబడుతుంది. నిజంగా ఈరోజు మన సంఘాలు అలా ఉన్నాయా? విశ్వాస జీవితములు మనం అలా ఉన్నాయా? పరిశీలించుకుందాము, మార్చుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆఖరిగా మరొక పాట పాడుకొనొచ్చు. మనం అందరము కూడా ఆరాధన సమయంలోనికి ముందుకు వెళ్దాము. మరి ఆఖరిగా ప్రభు యొక్క కార్యములను, ప్రభు యొక్క గుణ లక్షణములను తెలియచేసే పాట, ఆయన చేసిన కార్యములను మరొకసారి జ్ఞాపకం చేసే పాట. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. పాటల పుస్తకంలో నుంచి 218వ పాట, సాంగ్ నెంబర్ 218. ఈ పాట పాడుకొనొచ్చు. మనం అందరం కూడా ప్రభుని ఆరాధిస్తూ ఆరాధన సమయంలోనికి ముందుకు వెళ్దాము. 218వ పాట. సాంగ్ నెంబర్ 218. ఆకాశమందు భూమిలోన. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదిలోన ఉన్నవాడవు నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కోటయు నాకు భయము లేదుగా. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదయలోన ఉన్నవాడవు నీవే. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదయలోన ఉన్నవాడవు నీవే. నాకు చెవులు నిచ్చువాడు యెహోవా నిస్సీ దేవుడు, మార్గములన్నిటి యందున తోడైయుండు రారాజు. నాకు చెవులు నిచ్చువాడు యెహోవా నిస్సీ దేవుడు, మార్గములన్నిటి యందున తోడైయుండు రారాజు. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదయలోన ఉన్నవాడవు నీవే. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదయలోన నీవే. అవసరములను తీర్చువాడు యెహోవా దేవుడు, ఆయన అన్ని చూచుకొని నా మంచి సహాయకుడు. అవసరములను తీర్చువాడు యెహోవా దేవుడు, ఆయన అన్ని చూచుకొని నా మంచి సహాయకుడు. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదయలోన ఉన్నవాడవు నీవే. ఆకాశమందు భూమిలోన ఉన్నవాడవు నీవే, నాలోన నా హృదయలోన ఉన్నవాడవు నీవే. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా 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 నా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ మీరు కళ్ళు వచ్చినట్లయితే కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభుని ఆరాధించుదాం, ప్రభుని ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును మా దేవా, నీకు స్తోత్రాలు 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 ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఆకాశమందు ప్రభా భూమిలోను ఉన్నవాడు, మా హృదిలో మాలో మా గృహములో మాతో ఉన్నవాడు నీవు. దేవానికి స్తోత్రములు 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 స్తోత్రం. అందరము కలిసి గడిచిన 6 మాసములు, అవును ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన దానము, ఆయన ఇచ్చిన ఊపిరి ఇది, ఆయన ఇచ్చిన ప్రాణము ఇది. ఈ 6 మాసములో ఎంతో భయంకరమైనటువంటి కలవరములతో, భయాందోళనలతో ఉన్నటువంటి దినములలో మనం నడిచి ఉన్నాము, వచ్చి ఉన్నాము, ఇంకనూ ప్రయాణం చేస్తూనే ఉన్నాము, ఇంకనూ ప్రయాణం చేస్తూనే ఉన్నాము. ఆయనను మహాకృపను బట్టి ఈ రోజు ఆరాధనలో పాల్గొనిచిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన ఆ క్షేమాన్ని బట్టి ప్రభుని కనపరుచుదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. కుటుంబాన్ని సంరక్షిస్తూ నీ యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండి కాపుదల దయచేసి ఏ ఒక్క కీడు నీకు అంటకుండా నిన్ను భద్రపరిచిన దేవునికి హల్లెలూయా హల్లెలూయా వందనాలు తెలియచేయండి, వందనాలు తెలియచేయండి, వందనాలు తెలియచేయండి. ఇదే నామమును ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియచేసే సమయం. ప్రియా దేవుని బిడ్డ, ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, ప్రియా కుటుంబస్తులారా, ప్రతి ఒక్కరి సమయంలో ఏక మనసుతోటి ఆ దేవునికి స్తుతి మహిమ ఘనతలు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. అవును, అవసరములను తీర్చినటువంటి యెహోవా ఈరే అయినటువంటి దేవుడు, ఆయనే అన్ని చూచుకున్నటువంటి మన మంచి సహాయకుడు మన యేసయ్య. హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. అవును, ఓడిపోతాం అనుకున్న సమయంలో మనకు జయములను దయచేసిన యెహోవా నిస్సి అయిన దేవునికే హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. మా చెంత ఉన్నవాడా యెహోవా షమ్మాగా, మా చెంత ఉన్నవాడా, మా జీవనము, మా జీవన కోటగా మాకు భయమును తొలగించి ఓ దేవా తండ్రి అభయముతో నింపిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. 6 బాధలు కలిగినను వాటి నుంచి తప్పించిన దేవుడా, 7 బాధలు కలిగినను తప్పించగల సమర్థుడానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అవును, మరి యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నట్లుగా ఆయన 6 బాధలలో నిన్ను తప్పించిన, 7 బాధలు కలిగినను నిన్ను తప్పించును. అవును ప్రియా దేవుని బిడ్డ, 6 మాసములలో ఎన్నో స్థితుల గుండా, ఇబ్బందులు గుండా నడిపించి తప్పించిన వాడు 7వ మాసంలో ఒకవేళ ఏది మన చెంతకు దరిగా చేరుతున్నప్పటికీ కూడా 7వ మాసములో కూడా తప్పించగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మాసములో కూడా తన కృపతో నింపి నడిపించే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు దేవా, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు వందనాలు దేవా. మాతో ఉన్నవాడా నీకు వందనాలు, తప్పించుచున్న దేవానికి వందనాలు, ప్రతి కీడులను దూరము చేయించిన దేవానికి వందనాలు. ప్రత్యేక కృపలతో ప్రవర్తండి. అవును దేవా, ఈ దినాన్ని అనేకులు తండ్రి ఉద్యోగ స్థితులు ప్రవర్తని మారిపోయాయి. ఉద్యోగములు కోల్పోయిన వారు కొందరు కనబడుతున్నారు, కానీ ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వారు కొందరు కనబడుతున్నారు. అనారోగ్యముతో తండ్రి కృంగిపోతున్న వారు కొంతమంది కనబడుతున్నారు. అవును దేవా తండ్రి, మరి ప్రాముఖ్యంగా తండ్రి బిడ్డల విషయంలో వారి యొక్క విద్యా సంవత్సరం ఏ రీతిగా ఉండబోతుందనే ఆలోచనలతో తండ్రి సతమతం అవుతూ కలవరముతున్నటువంటి కొందరు కనబడుతున్నారు. తండ్రి అనేక మంది ప్రవర్తండి, అనేకులు ప్రవర్తని ప్రతిరోజు అడుగు బయట పెట్టి ప్రభు బయట ఇంట్లోనికి వచ్చేంత వరకు కూడా అవును దేవా తండ్రి మాకు తెలియడం లేదయ్యా, మాకు తెలియడం లేదయ్యా. ఎవరికి ఏ సమయంలో ఏ రీతిగా ఏమంటుందో తెలియనటువంటి దినాల్లో ఉన్నామయ్యా. కానీ మమ్మల్ని ఈ దినము మేము నిన్ను స్తుతించగలుగుతున్నామంటే మేము వెళ్ళిన ప్రతిసారి మాకు తోడుగా ఉన్నవాడువు నీవు. మేము కలిసిన ప్రతి మనుషుల దగ్గర ప్రభా తండ్రి మన సంరక్షణ దయచేసిన దేవుడువు నీవు తండ్రి. మేము వెళ్తున్న ప్రతి షాపే కానీ ప్రభా తండ్రి, ప్రతి ఒక్క తండ్రి ప్రయాణంలో కానీ నీ ప్రత్యేక కృపతో ఆవరించిన దేవుడువు నీవు. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా నీ సహాయం, నీ కాపుదల లేకపోతే అది వ్యర్థమే దేవా. కాబట్టి నీవు నీ కృపతో నీ కాపుదలను దయచేసి ఈనాడు మమ్మును సంఘమును ప్రతి కుటుంబాన్ని సంరక్షించుచు నీదు కృపలతో నింపుచున్న వాడా నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన. మహాగరుడా, సర్వశక్తుడా నీకు వందనాలు దేవా. గొప్ప దేవుడవు నీవు, ఘనుడవు నీవు. మా జీవితాలను ప్రేమిస్తూ అనుదినము నడిపిస్తున్న వాడవు నీవు. 6 మాసములు 6 బాధలను తప్పించి 7 బాధలు కలిగినను తప్పించదను, 7వ మాసములో కూడా తప్పించదను వాగ్దానము చేస్తున్న దేవానికి వందనాలు.
అవును దేవా, కేవలము నీ ప్రత్యేక సంరక్షణ బట్టి ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామయ్యా. ఈరోజు మా పక్క వీధిలో వారు ప్రభా తండ్రి కరోనా వైరస్ కి గురై ఉన్నారు ప్రభా. మాకు అతి సమీపంగా ఉన్నటువంటి ప్రభా వారే ప్రభా అవును దేవా మరణాలు పొంది ఉన్నారు ప్రభా తండ్రి. ఓ ప్రభా సొంత కుటుంబస్తులే ప్రభా వారికి కుటుంబంలో కరోనా అంటినప్పుడు చూడలేని పరిస్థితులతోటి లోకంలో అనేకులు బాధపడుతున్నారు. ఆఖరి చూపులు కూడా దక్కనటువంటి విధంగా దినాలు నడుస్తూ ఉన్నాయి ప్రభా. అవును ప్రభా, ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రభా ఈ యొక్క ప్రభా పరిస్థితుల మధ్య మాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు. మాకు క్షేమమునిచ్చావు, నీకు వందనాలు. మా కుటుంబస్తులను పట్టించుకొనిచున్నావు, నీకు వందనాలు. నేను నమ్మిన వారిని ప్రభా సిగ్గుపరచక కృపతో నింపుతున్నావు, నీకు వందనాలు వేసి నీకు ఎన్ని స్తుతులు చెల్లించినా అవి సరిపోవు దేవా సరిపోవు. మరొకసారి ప్రభా దయచేసే కృపలకే మరి అంతకంటే ప్రాముఖ్యంగా మమ్మల్ని సజీవుల లెక్కలో పెట్టి ఆరోగ్యమును ఇచ్చేటువంటి దేవా నీకు స్తోత్రములు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నావు. అందుకో మా ఈ స్తుతి అర్పణ, అందుకో మా ఈ కృతజ్ఞతలు, అందుకో మా ఈ వందన సమర్పణ. దేవానికి వందనాలు. హల్లెలూయా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు చెల్లించిన స్తుతి ఆరాధనను నువ్వు అంగీకరించినందుకే వందనాలు తెలియజేస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ప్రార్థనను యేసు నామమునకు అర్పించుచు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు మరి పాటలు, ఆరాధన ద్వారా ప్రభుని స్తుతించే కృపను మరి దేవుడు ఇచ్చినందుకు దేవునికే స్తుతి, మహిమ, ఘనతలు అర్పిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును మరి చేసుకుందాము. మరి గడిచిన 1-2 వారాలు మరి క్రిస్తాలయాలో సంఘము మరి తెరిచి ఆరాధన చేసుకున్నాము. మరి సుమారుగా ఒక 20 నుంచి 30 మంది లోపే మరి రావడము జరిగిన 2 వారంలో కూడా మరి ఎన్నో నియమాలతోటి గవర్నమెంట్ గైడ్లైన్స్ తోటి మనం చేసుకున్నాము. మరి జూలై 1 సండే నుంచి మళ్ళీ మన ప్లేస్ కూడా రెగ్యులర్ ప్లేస్ మనకి అందించబడుతుందని విశ్వసించాను, నమ్మాము, అనుకున్నాము. అదే రీతిగా మరి హోసేను మందిరం కూడా జూలై 1 సండే నుంచి ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నాం. కానీ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి కదండి. మరి బెంగళూరులో ప్రత్యేకంగా జూలై 5 నుంచి అనగా ఈరోజు నుంచి ఎవ్రీ సండే ఫుల్ లాక్డౌన్ అని అనౌన్స్ చేయడం చూస్తూ ఉన్నాం. మరలా మరి తెరిచినట్టుగానే అవకాశం ఇచ్చి మరలా ప్రాముఖ్యంగా కర్ణాటకలో బెంగళూరులో మళ్ళీ మూయబడ్డాయి. అంటే చర్చెస్ అని కాదు, సండే మాత్రం ఫుల్ లాక్డౌన్ చేశారు. కాబట్టి మరలా కొన్ని వారములో మళ్ళీ మన మందిరాల్లో చేరలేకపోతున్నాం. మళ్ళా ఎప్పుడు మరి పరిస్థితులు అన్నీ కూడా సర్దుకుంటాయో, సో నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరి అంతవరకు కూడా ఇదే రీతిగా మన యొక్క ఆరాధనలో మనం జరిగించుకుంటూ ఉంటాము. మరి ఇంకా ఆయా కార్యక్రమాలు ద్వారా మరి సంఘ పరిచయను కూడా ముందు నడిపించాలని మరి ప్రార్థించాలని కూడా కోరుకొనిచున్నాను. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ సంవత్సరము స్పెషల్ ఇయర్, ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం. ఎవరు కూడా ఎన్నడూ కూడా మరచిపోని సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మార్గములను బట్టి ఎప్పటికీ కూడా మనం మర్చిపోము. రాబోతున్న తరముల వారికి మనం చెప్పబోతాం, ఇలా జరిగింది, ఇలా కొన్ని నెలల పాటు అని ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పబోతున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి మీ మధ్య పరిచయం చేసినటువంటి సేవకుడిగా
గడిచిన 3 మాసాల నుంచి కూడా మరి ఆయా కార్యక్రమాల ద్వారా, అనగా కార్యక్రమాలంటే ఏదో టీవీలో ప్రోగ్రాం కింద కాదు, కానీ కొన్ని వాక్య సంబంధంగా సంఘపరంగా మరి కొన్ని సర్వీసెస్ని, ఫాస్టింగ్ ప్రేయర్స్ కావచ్చు, లేదా బైబిల్ క్విజ్ కావచ్చు, ఈ రకంగా పిల్లల యొక్క యాక్టివిటీ కావచ్చు, ఈ రకంగా లాస్ట్ 3 months నుంచి కూడా రీతులుగా మనము వాక్యానికి మరి సంఘం యొక్క సహవాసమునకు కూడా దగ్గర అవ్వటకు మరి చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు. మరి ఈ రకంగా జరిపించుకుని ఉన్నాం. మళ్ళీ మందిరాలు తెరవబడ్డాయి కదా, మరి అన్నీ కూడా బాగానే ఉంటాయి అనుకున్నాము. మరలా ఈ రీతిగా ఉండడము కొంత విచారమే, కానీ ప్రార్థన చేయండి. మరి దేవుడు ఏదో ఒక రీతిగా అయినప్పటికీ కూడా మరి దినాలు నేర్పిస్తుంది ఒకటే మనకి. మరి మందిరాలు మూయబడినప్పటికీ, ఒక స్థలములో చేరలేకపోతున్నప్పటికీ, ఈ రీతిగా అనేకమైనటువంటి అనుకూలతలు లేకపోయినప్పటికీ కూడా దేవునికి దగ్గరగా మనం ఎలా జీవించాలి, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క విధానం ద్వారా దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు, అనుభవ పాఠాలు. సో ఆల్ దీస్ ఆర్ లెసన్స్ వీఆర్ లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్. అంటే చర్చ్ లేకుండా ఎలా ఉంటాము, పాస్టర్ లేకుండా ఎలా ఉంటాము అనేది, ఈ రోజుల్లో ఇవన్నీ లేకపోతే మన యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మరి గడిచిన కొన్ని మాసాల నుంచి మన అందరికీ తెలియజేస్తాడు. ఈవెన్ అదే పాస్టర్గా ఒకవేళ బిలీవర్స్ లేకపోతే, ఒకవేళ చర్చ్ లేకపోతే ఒక పాస్టర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పాస్టర్ వైపు నుంచి నేను, బిలీవర్స్ వైపు నుంచి మీరు, ఒకవైపు నేను కూడా ఒక బిలీవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఈ రకంగా there are many different and unique lessons that we have learned in these days, in the last few months. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఆయా మార్గములను బట్టి, దేవుడు ఎదగడానికి, దేవుడు చేసిన సహాయానికి దేవునికే మహిమ కలుగునుగాక. అందుకనే గడిచిన వారం కూడా చెప్పిన మాట ఒకటే, let us be faithful to God, let us be faithful to church. మనుషులు కనబడటం లేదు, మనుషులకు దూరంగా ఉన్నాము, సంఘ స్థలమునకు, ప్రాంగణమునకు, సహవాసముకు దూరంగా ఉన్నాము. కానీ దేవునికి దూరము కాకండి, దేవునికి, సంఘమునకు నమ్మకస్తులుగా ఉండండి. సో రోజులు పరిస్థితులు మారాయి కాబట్టి దేవుని దగ్గర మన విశ్వాస జీవితం మార్పు రాకూడదు, సంఘము విషయంలో కూడా ఏ మార్పు కూడా రాకూడదు. సో మరి ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లెట్ us be faithful to God and let us be faithful to our church. సంఘానికి, దేవునికి నమ్మకంగా ఉందాము, ప్రార్థన చేస్తూ ఉందాము. అది త్వరలో దేవుడు గొప్ప కార్యమును దేశంలో, ప్రపంచంలో దేవుడు జరిగించి గొప్ప విడుదల దయచేయాలని ప్రార్థన చేస్తూనే ఉందాం. మరి ఈ దినమున ఒక ప్రత్యేకమైన అంశంతో ముందుకు రావాలని ఆశపడుతున్నాను. ఒక కామన్ అంశము, అట్ ద సేమ్ టైం ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను ఇది ధ్యానం చేయాలని ఆశపడుతున్నటువంటి టాపిక్ ఏంటంటే బైబిల్ స్టడీ. అదేంటండి మీరు అనవచ్చు, టుడే సండే, దిస్ ఇస్ నాట్ ది టైమ్ టు హ్యావ్ బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ అంటే వెనస్డేనో లేకపోతే వీక్ డేస్లో మరి అనేకమైనటువంటి మందిరాల్లో లేకపోతే అనేకమైన స్థలాల్లో జరిగించుకుంటూ ఉంటారు బైబిల్ స్టడీ. మరి సంఘ క్రమాలలో ఒక కార్యక్రమం, ఒక సర్వీస్ బైబిల్ స్టడీ. ఏ రకంగా అయితే సండే వర్షిప్ సర్వీస్ అని, సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, ఫాస్టింగ్ ప్రేయర్స్, కాటేజ్ ప్రేయర్స్, గృహ కూడికలు, ఆయా స్పెషల్ ప్రేయర్స్, హౌస్ విజిటింగ్స్, వీటన్నిటితో పాటు సో ఈవెన్ బైబిల్ స్టడీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘంలో బైబిల్ స్టడీ కూడా ఒక భాగముగా నాట్ ఓన్లీ అవర్ చర్చ్, అనేక సంఘాలలో, అనేక మందిరాలలో there is also a equal part. There is also an equal part for Bible study in many churches. అయితే ఈరోజు నా అంశం కూడా అదేనండి, బైబిల్ స్టడీ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యత, దాని విలువ ఈరోజు మీతో పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను.
ఎందుకంటే గడిచిన వారమున వీ హ్యావ్ క్లోజ్డ్ అవర్ ఫాస్టింగ్ ప్రేయర్స్, 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ముగించుకున్నాము. సో ఆ దినాల్లో అనేకమైనటువంటి వాక్య భాగాలు, అనేకమైనటువంటి భక్తుల జీవిత చరిత్రలు చదువుతున్న సమయంలో నాతో మాట్లాడేటువంటి ఒక మాటను ఈరోజు సందేశ రూపకంగా మీ ముందు పెట్టుచున్నాను. సో అదే బైబిల్ స్టడీ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బైబిల్ స్టడీ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్ ఆర్ ఇన్ ఈవెన్ ద పాస్టర్స్ లైఫ్. మరి బైబిల్ స్టడీ అంటే ఏంటి? ఈరోజు మనకి బైబిల్ గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ 1, 2, 3, 4, 5 పాయింట్స్ రూపకంగా ఈరోజు నేను మెసేజ్ చెప్పాలని ఆశపడటం లేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఎ జనరల్ వే. వాట్ ఈస్ బైబిల్ స్టడీ? ఈరోజు మనము బైబిల్ అనగా దేవుని వాక్యము, గాడ్స్ వర్డ్, మనము 3 రకాలుగా చదువుతూ ఉంటాం. లేకపోతే మనం దాన్ని చూస్తూ గ్రహిస్తూ మన జీవితంలో బైబిల్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పెడుతూ ఉంటాం. సో వీ ఆల్ హ్యావ్ దిస్ 3 హ్యాబిట్స్. ఏంటంటే బైబిల్ రీడింగ్, బైబిల్ స్టడీ అండ్ బైబిల్ మెడిటేషన్. తెలుగులో చెప్తున్నాను. వాక్యమును పఠించుట, వాక్యమును అధ్యయనము చేయుట, వాక్యమును ధ్యానించుట. మీరు అంటూ ఉండవచ్చు, లేకపోతే అనుకుంటుండవచ్చు, ఈ మూడింటికి కూడా డిఫరెన్స్ ఏముంది? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్, స్టడీయింగ్ అండ్ మెడిటేటింగ్? పఠించడానికి, చదవడానికి, అధ్యయనము చేయడానికి, ధ్యానము చేయడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే ఈరోజు దాన్ని మీ ముందు వివరించాలని ఆశపడుతున్నాను. ఏమనంటే రీడింగ్, చదవటము ఎవ్రీ బిలీవర్ డస్ ఇట్. ప్రతి ఒక్కరు, ఈవెన్ అన్ అన్బిలీవర్ టు, ఒక అవిశ్వాసి కూడా, అన్యుడు కూడా చదువుతాడు. బైబిల్ కలిగి కనీసం ఆయా సందర్భాలైనప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ డెఫినెట్లీ దే రీడ్ ద బైబిల్. ఖచ్చితంగా వాక్యం చదువుతారు, పఠిస్తూ ఉంటారు. సో పఠించుట, చదువుట. బట్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ స్టడీ గాడ్స్ వర్డ్. రీడింగ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఈజీ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డస్ ఇట్. వాక్యం చదవటం సులభమైనది, అనేకులు కూడా ఆ రీతిగా చదువుతూ పాటిస్తూ ఉంటారు. కానీ వాక్యమును అధ్యయనము చేయుట, స్టడీయింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమును అధ్యయనము చేయుట చాలా తక్కువ మంది. దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ స్టడీ గాడ్స్ వర్డ్. యు మే ఆస్క్ మీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ గాడ్స్ వర్డ్ అండ్ స్టడీయింగ్ గాడ్స్ వర్డ్? ఒకవేళ మీరు అడుగుతున్నట్లయితే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. వి రీడ్ న్యూస్ పేపర్. 2 ఉదాహరణలు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. న్యూస్ పేపర్ అండ్ టెక్స్ట్ బుక్. వార్త పత్రికను చదువుతాం, చదువుకుంటూ వెళ్ళిపోతామండి. దానిలో ఉన్నవి జ్ఞాపకం పెట్టుకోవాలని, లేకపోతే అందులో ఏముందని దాన్ని అర్థం చేసుకోవడానికి వి డోంట్ టేక్. మనం ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము అండ్ సులభంగా కూడా అర్థమవుతూ ఉంటుంది. బట్ వేరే టెక్స్ట్ బుక్, అది విద్యార్థులు ఏ తరగతి వారైనా, ఏ విద్యను అభ్యసిస్తున్న వారైనా, when it comes to textbook, they not only read the textbooks, they study the textbooks. అంటే చదువుకుంటూ వెళ్ళిపోరండి. చదువుతూ దాన్ని అర్థం చేసుకోవడానికి దే పుట్ మోర్ టైం. వారు ఇంకా అధికమైన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. బికాజ్ దే వాంట్ టు అండర్స్టాండ్ ఇట్. దాన్ని అర్థం చేసుకోవాలి. చదివితే అర్థం కాదు. అంటే వాట్ ఐ మీన్ ఈజ్, చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అర్థం కాదు. దే స్టడీ. అర్థం కాని అండర్లైన్ చేసుకొని వారి యొక్క టీచర్స్నో,
వారికి మాస్టర్స్ను అడుగుతూ ఉంటాం. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఈస్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ అండ్ స్టడీయింగ్ ఎ టెక్స్ట్ బుక్ ఈజ్ ఎంటైర్లీ టూ డిఫరెంట్ థింగ్స్. చదువుకుంటూ వెళ్ళిపోవడం ఒకటి, మనం అందరం చేస్తూ ఉంటాం. వాక్యం చదివారా? చదివామండి. వాక్యమును అధ్యయనం చేశారా? ఇప్పుడు ఎలాగైతే మౌనంగా ఉన్నారో అదే మౌనము మన సంఘంలో కూడా ఒకవేళ ప్రశ్న అడిగితే ఇలాగే ఉంటుంది. అధ్యయనము, అర్థం చేసుకుంటూ చదివేవారు ఎంతమంది ఉన్నారు మనలో? హౌ మెనీ అమాంగ్ us are studying God's word? మీరు అడుగుతూ చాలామంది అడిగారు, బైబిల్ కాలేజ్లో మీరు ఏం చేశారండి? బైబిల్ కాలేజ్లో 4 years అంటారు, 5 years, 7 years, 8 years, అండ్ ఐ వాస్ ఫర్ 8 years. నేను 8 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ తర్ఫీదు పొందుకున్నాను. సో బైబిల్ కాలేజ్లో we just don't read the books of the Bible, we study them. అంటే చదువుకుంటూ ప్రతి పుస్తకాన్ని, బైబిల్ని లేకపోతే ఆ సబ్జెక్ట్స్ని ఓన్లీ చదవడం ఆ పని కాదు. The main intention why most of the people they go to Bible college is to study the Bible. అర్థం చేసుకోవడానికి. ఎందుకు అలా ఉంది? ఎవరు రాశారు? ఎవరికి రాశారు? ఈరోజు మనకి ఎంతగా అది అన్వైపుగా కనబడుతుంది. ఈరోజు కూడా వాటి మనం చేయాలా? ఈరోజు కొన్ని ఎందుకు చేయడం లేదు? ఎందుకు పలానా వ్యక్తి ఆ యొక్క ఆచారం గురించి వాక్యంలో ఉన్నాయి? ఈ రకంగా వి పుట్ మెనీ క్వశ్చన్స్, అనేకమైన ప్రశ్నలు పెట్టి వాక్యమును అధ్యయనము చేస్తూ ఉంటాము. అందుకనే మాకు తెలిసేటువంటి ఒక సింపుల్, ఈవెన్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ద బైబిల్. ఒక సింపుల్ టెక్నిక్ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరికీ కూడా ఒక ఫ్రెండ్ కలిగి ఉండాలి. ఆ ఫ్రెండ్ కలిగి ఉండే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఎవరు ఆ ఫ్రెండ్ అండి? మాకు చెప్పండి, మేము వెంటనే మా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాము అనుకోవద్దండి. ఆ ఫ్రెండ్ ఎవరంటే ఆల్ఫాబెట్స్లో, మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో W. సో W అనే ఫ్రెండ్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే Wతో వచ్చే ప్రతి ప్రశ్న కూడా మీరు వాక్యం చదివితే ప్రతి సమయంలో కూడా మీరు వేయాలి. ఒక వాక్యం చదివినప్పుడు there are most of the questions they begin with W. What, why, where, who, whom. ఈ రకంగా మనకి Wతో ప్రారంభమైనటువంటి ప్రశ్నలు ఒక 6 లేక 7 కనబడుతూ ఉంటాయండి. ఈ ప్రతి ప్రశ్నను కూడా వాట్, వై, వేర్, హోమ్, హూ, ఈ ప్రతి ప్రశ్నను కూడా వెన్, మీరు చదివిన ప్రతి వాక్యానికి కూడా మీరు అన్వయించుకుంటూ, లేకపోతే ప్రతి వాక్య భాగమును అన్వయించి దానికి జవాబులు మీరు కనుగొన్నట్లయితే ఆ వాక్య భాగములో ఉన్నటువంటి విషయములు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఎవరున్నారు అక్కడ, ఎవరు చెప్పారు, ఏమని చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఈ ప్రతి ప్రశ్నలు కూడా. అందుకని W అనే ఫ్రెండ్ని ఎవరైతే కలిగి ఉంటారో బైబిల్ స్టడీ టైంలో వారు వాక్యమును చక్కగా అర్థం చేసుకుంటారు. అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్. అయితే the reason why I chose this particular topic today, Bible study, or the importance of Bible study. And before we go into the message, let us read a verse from the Bible. ఒక వాక్యాన్ని చదువుకొని ధ్యానంలోనికి ముందుకు వెళ్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదవాలని ఆశపడుతున్నాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనును. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూస్తే మనకి ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్ ఏమని ఉంటుందంటే, ఎజ్రా ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు స్టడీ ద లా. ఎజ్రా తన హృదయాన్ని
దృఢముగా నిశ్చయించుకున్నాడంట హృదయంలో. ఏమనంట? ధర్మశాస్త్రము అనగా వాక్యమును పరిశోధించాలి. స్టడీ ద వర్డ్, స్టడీ ద లా అంటే వాక్యమును పరిశోధించుట, అధ్యయనము చేయుట అని అర్థం కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ఎజ్రా రాసినటువంటి ఈ వాక్య భాగంలో ముఖ్యంగా ఈ వచన ప్రకారంగా కాంటెక్స్ట్ ఉన్న విషయం ఏంటంటే, మీరు ఎజ్రా గ్రంథం చదివినప్పుడు ఆ ఒక్క పుస్తకం చదివి పక్కన పెట్టవద్దు. ఎజ్రా మరియు నెహెమ్యా రెండు కలిసి చదవండి, మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. అండ్ లెట్ మీ గివ్ యూ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆ యొక్క సందర్భం గురించి. బబులోను దేశమునకు యూదులు కొనుక్కోబడిన తర్వాత 70 సంవత్సరముల కాలము వారు బబులోనులో చెరగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పారసీకులు బబులోనీయులను తమ ఆధీనంలో తెచ్చుకున్నారో, పారసీకులు అనగా తర్వాత చూస్తూ ఉంటాం కదా, మాదీయులు, పారసీకులు, వీరు యొక్క పరిపాలన ప్రారంభం అవుతూ ఉంటుంది. వారిలోనే వచ్చేటువంటి మొదటి వాడు కోరెషు. ఈ కోరెషు రాజ్యాన్ని పరిపాలించి ప్రారంభించినప్పుడు మరి యూదులకు కొంత మంచిగా ఉన్నాడు. బబులో నుంచి వారందరినీ కూడా మీ స్థలములకు, మీ ప్రాంతములకు తిరిగి మీరు వెళ్ళిపోవచ్చు, అనగా యెరూషలేముకు మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు అని ఆజ్ఞను జారీ చేస్తూ ఉంటాడు. సో అది కోరేషు నుంచి దర్యావేషు కాలం వరకు కూడా మరి బబులోనులో యూదులందరూ కూడా 3 భాగములుగా, 3 గుంపులుగా, సో ఇన్ 3 డిఫరెంట్ ఫేసెస్, 3 డిఫరెంట్ స్టేజెస్ వారందరూ యెరూషలేముకు తిరుగు ప్రయాణం అవడం మనము ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథాలు చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ మొదటి గుంపులో జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది వెళ్తారు యెరూషలేముకి. తర్వాత ఎజ్రా నాయకత్వంలో మరికొంతమంది యెరూషలేముకి వెళ్తూ ఉంటారు. మూడవదిగా నెహెమ్యా నాయకత్వంలో మరికొంతమంది యూదులు బబులోను నుంచి యెరూషలేముకు తిరుగు ప్రయాణము చేస్తారు. ఈ రకంగా 3 నాయకత్వములలో అనగా జెరుబ్బాబెలు, ఎజ్రా మరియు నెహెమ్యా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జెరుబ్బాబెలు నాయకత్వంలో యూదులందరూ తిరిగి యెరూషలేముకు వచ్చి వారు వచ్చిన ఉద్దేశము, వచ్చిన తర్వాత చేసిన పని ఏమిటి అని మీరు అడిగినట్లయితే, యెరూషలేము యొక్క మందిరము పాడైపోయినది కనుక ఆ మందిరమును కట్టుటకు దేవుని ద్వారా ఆజ్ఞాపింపబడి ఆ మందిరమును కట్టుటకు వారు పూనుకునేది. సో జెరుబ్బాబెలు నాయకత్వంలో వారు తిరిగి వచ్చి మందిరపు అనగా యెరూషలేములో బబులోనీయుల ద్వారా నాశనం చేయబడినటువంటి ఆ మందిరాన్ని పునర్నిర్మించడము ప్రారంభించినట్లుగా ఎజ్రా గ్రంథంలో ప్రారంభ అధ్యాయాలు కనబడుతూ ఉంటుంది. అయితే ప్రారంభించినప్పుడు వారికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. కొన్నిసార్లు మరి వీరు లేని సమయంలో యెరూషలేములో స్థిరపడినటువంటి కొంతమంది యూదులకు మేము సహాయం చేస్తాము అని వారు చెప్పినప్పుడు యూదులు అంటారు, లేదు లేదు, ఈ మందిరాన్ని మేమే కట్టాలి, ఇది యూదులమైనటువంటి మా పని, ఇంకెవరు కూడా దీనిలో పాలిభాగస్తులు కాకూడదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది యూదులకు వ్యతిరేకంగా వారు సపోర్ట్ చేయకుండా ఆటంకాలు కలిగించినట్లుగా చూస్తుంది. దాని ద్వారా జరిగిన పని ఏంటంటే, ఈ మందిరము నిర్మించుట పని ఆగిపోతుంది తాత్కాలికంగా. అయితే తర్వాత దేవుడు 2 ప్రవక్తలను పంపిస్తూ ఉంటాడు. జకర్యా మరియు హగ్గై 2 ప్రవక్తలను దేవుడు పంపించి మరలా వారిని ప్రోత్సాహపరిచినప్పుడు మళ్ళా జెరుబ్బాబెలు నాయకత్వంలో వారందరూ కూడా ప్రోత్సాహపరచబడి వారందరూ కూడా మందిరపు నిర్మాణమును వారు కట్టడాన్ని చూస్తూ ఉంటాం. సో ఆ మందిరమును తిరిగి మళ్ళా నిర్మించడం చూస్తాం. నిర్మించిన తర్వాత 2వ గుంపు అనగా ఎజ్రా నాయకత్వంలో తిరిగి మరికొంతమంది మరి యెరూషలేముకు రావడం చూడగలుగుతూ ఉంటాం. అయితే 3వ గుంపు నెహెమ్యా నాయకత్వంలో మరికొంతమంది యూదులు వారు రావడానికి ఉద్దేశం ఏంటంటే యెరూషలేము యొక్క ప్రాకారము కట్టడానికి తిరిగి వచ్చారండి. అంటే గమనించండి, ఇక్కడ జెరుబ్బాబెలు మందిరమును కట్టడానికి తన నాయకత్వంలో వచ్చి కడితే, ఈ నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము ప్రాకారములో పునర్నిర్మించబడినట్లుగా చూస్తూ ఉంటాం. అయితే ఎజ్రా నాయకత్వంలో వచ్చేటువంటి వారు ఈ 2 భాగాలు కూడా కొంత పాలిభాగస్తులుగా ఉంటారు. అయితే ఎజ్రా ఎవరు? ఎజ్రా గురించి వాక్యాలు ఏం చూస్తామంటే 7వ అధ్యాయంలో 6వ వచనంలో మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి అని చూస్తూ ఉంటాం. ఆయన ఒక శాస్త్రిగా మాత్రమే కాదు, ఆయన లేవి గోత్రముకు చెందిన వ్యక్తిగా కూడా, ఒక యాజకుడిగా కూడా ఎజ్రా ఉన్నాడని ఎజ్రా గ్రంథము ప్రారంభ వచనాలు చూడగలుగుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రకంగా ఎజ్రా చేసినటువంటి పని ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆ సమయంలో జెరుబ్బాబెలు వచ్చి చేసిన పని అనగా తన నాయకత్వం ప్రజలు వచ్చి చేసిన పని ఒకటి,
నెహెమ్యా నాయకత్వంలో వచ్చి చేసిన పని ఒకటి ఏమిటి అని అడిగినట్లయితే ఇప్పుడే మీతో పంచిన రీతిగా జెరుబ్బాబెలు నాయకత్వంలో దే హ్యావ్ రీబిల్డ్ ద టెంపుల్, మందిరాన్ని వారు పునర్నిర్మించారు. నెహెమ్యా నాయకత్వంలో తిరిగి వచ్చినటువంటి జనులందరూ కూడా దే హ్యావ్ రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూషలేం, యెరూషలేము యొక్క గోడలను వారు పునర్నిర్మించారు. అంటే జెరుబ్బాబెలు మరియు నెహెమ్యా నాయకత్వంలో వారు మందిరమును పునర్నిర్మించడం చూస్తూ ఉంటాము, మరియు యెరూషలేం ప్రాకారమును పునర్నిర్మించడం చూస్తూ ఉంటాం. మరి ఎజ్రా ద్వారా జరిగిన కార్యం ఏంటి అని ఒకరిని ప్రశ్నించినట్లయితే ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అతి కీలకమైనటువంటి సందేశము, అతి ముఖ్యమైనటువంటి భాగమే మనం ఎజ్రా నాయకత్వంలో చేసిన పని చూస్తూ ఉంటాం. ఏం చేశాడు ఎజ్రా? ఎజ్రా దేనిని కట్టాడు అంటే ఎజ్రా పాడైపోయినటువంటి మనుష్యుల అంతరంగ జీవితాలను పునర్నిర్మించాడండి. హల్లెలూయా. జెరుబ్బాబెలు మందిరమును పునర్నిర్మించినాడు, నెహెమ్యా ప్రాకారమును పునర్నిర్మించాడు. కానీ ఎజ్రా మాత్రము మనుషుల జీవితాలని పునర్నిర్మించాడండి. పాడైపోయిన మందిరాన్ని కట్టబడ్డాయి, ప్రాకారములు కట్టబడ్డాయి, కానీ మనుషుల జీవితాలు మాత్రం కట్టబడలేదు. వారి జీవితంలో మాత్రము అదే పాత వేద రోజుకున్న మనస్సులతోటి వారు జీవిస్తూ ఉన్నారంట. అందుకనే దేవుడు ఎజ్రాని ఎన్నుకొని ఎజ్రా ద్వారా మనుషులలో మార్పును తీసుకుని వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎజ్రా ఆ దినాలలో ఒక ఉజ్జీవమును తెచ్చినటువంటి మనుషుల మధ్య వారి అంతరంగంలో ఉజ్జీవమును తీసుకుని వచ్చిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో మరి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో ఈ 2 భాగాలు చదివినప్పుడు మనకి కనబడిన ఒక కామన్ విషయం ఏంటంటే మరి ఎజ్రా లేచి వాక్యమును చదివి వాక్యమును అనేకులు వివరించినప్పుడు ప్రజలు ఎంతగానో దాన్ని విని అర్థం చేసుకొని వారు ఎంతగానో పశ్చాత్తాపడినట్లుగా వారు ఎంతగానో కన్నీరు కారుస్తూ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం చదివి 8-9 చదివినప్పుడు ప్రజలందరూ కూడా కన్నీరు కారుస్తూ అయ్యో మేము పాపము చేశామే, అయ్యో మేము అపరాధములు చేశామే, అయ్యో మేము ఎంతగానో దోషములతో దేవుడు దూరం అయిపోయామే అని కన్నీటితో వారు దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నట్టు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎజ్రా గారు నిలబడి దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన కింద ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని ఒక్కొక్కరి దగ్గరికి వివరిస్తూ ఉంటుంటే వారందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని వారు ఎంతో రోదనతో తమ హృదయాన్ని మార్చుకున్నారంటండి. అదే రీతి ఎజ్రా గ్రంథంలో అదే చూస్తూ ఉంటాం. ఎజ్రా తన హృదయం నిశ్చయించుకున్నాడు ఏమని? వాక్యమును ధర్మశాస్త్రమును పరిశోధించాలని, అధ్యయనం చేయాలని, దాని ప్రకారం నడవాలని, ఇతరులకు చెప్పాలని. ఆ సమయంలో కూడా ఎజ్రా గ్రంథంలో తాను చదివి తాను పరిశోధన చేసి అధ్యయనం చేసి అనేకులు చెప్పినప్పుడు వాళ్ళలో కూడా ఎంతో గొప్ప మార్పుని ఒక ఉజ్జీవం తీసుకుని వచ్చిందంట. అయితే ఈ 2 సందర్భాల్లో కూడా ప్రజలు చేసిన తప్పు ఏంటి, ప్రజలు చేసిన దోషం ఏంటి, ప్రజలు చేసిన పాపము ఏంటి అని మీరు ప్రశ్నించినట్టయితే వారు చేసిన ఒకటేనండి, వారు విగ్రహారాధన చేయలేదు, కానీ వారు దేవుని యొక్క చిత్తమునకు దేవుని వాక్యానికి ధర్మశాస్త్రం వ్యతిరేకమైనటువంటి ఒక పని చేశారు. ఏం చేశారో తెలుసా? అన్యులతో వివాహం చేసుకున్నారు, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట దేవుని వాక్యమునకు విరోధమైనది అని పాత నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పబడిందండి. ఈరోజు మీరు చాలా మంది చెప్తూ ఉంటారు నాకు కొన్ని ప్రపోజల్స్ వచ్చాయండి, నాకంటే పెళ్ళిన వారు మనకి కాదులేండి, పెళ్లి కాని వారి గురించి నాకు ప్రపోజల్స్ వచ్చాయి. వారు అప్పుడప్పుడు మందిరానికి వెళ్తూ ఉంటారంట. అప్పుడప్పుడు అంటండి, గమనించండి, నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. అప్పుడప్పుడు మందిరానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అడ్డుపడరు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమి అనరంట. కానీ ఇంకా దేవుని నమ్ముకోలేదు, రక్షించబడలేదు, మనిషి మంచోడే లేక మనిషి మంచిదే అని పాస్టర్ గారు ఏం చేయమంటారంటే, నేను ఎప్పుడు ఇలాంటి కేసు నా దగ్గరకు వచ్చిన నేను డైరెక్ట్గా ఒకటి చెప్తాను, యాజ్ ఎ బిలీవర్ ఒక విశ్వాసిగా ఒక విశ్వాసిని చేసుకోవడం మంచిది. మీరు మీ అతి భక్తిని కనబరిచి పాస్టర్ గారు మనం మార్చుకోవచ్చు కదండి, మన భక్తి ద్వారా కనీసం ఇలాగైనా ఒక ఆత్మను రక్షించినట్లు. అబ్బాయి ఎంత సేవభారం అండి, ఎప్పుడు వస్తుంది సేవభారం? ఒక ఆత్మ రక్షించాలని, అమ్మాయి నచ్చితే అబ్బాయి నచ్చితే మీకు పెళ్లి చేసుకోవాలి ఆశ ఉంటుంది చూడండి, అప్పుడు ఈ సేవభారం. ఏమని? పాస్టర్ గారు ఇలాగైనా ఒక ఆత్మను రక్షించవచ్చు కదండి అంటే
చెప్పాల్సింది చెప్పానమ్మా, చెప్పాల్సింది చెప్పానండి, తర్వాత మీ ఇష్టము. వాక్యము ఏం చెప్పిందో దాన్ని ఉపదేశిస్తున్నాను. లేదు మీరు ఇంకో రకం చేసుకుంటారంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, ప్రార్థన చేసుకొని డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళండి. దట్స్ ది ఓన్లీ అడ్వైస్ ఐ గివ్ టు ద పీపుల్. నిజంగా చాలామందికి సేవ భారం ఎంత గొప్పగా ఉంటుందంటే పెళ్లి టైంలో వచ్చేస్తుంది. ఇష్టపడ్డాము, లేకపోతే వారి ఇతర విశ్వాసం సంబంధించిన వారు అన్యులు, తర్వాత మారుతారు, వారు అడ్డుపడరు అని చెప్పి వివాహం చేసుకుంటూ ఉంటారండి. సామెత ఉంది కదా, ఆ నెల సహవాసం చేస్తే వీరు వారు అవుతారు, వారు వీరు అవుతారు. ఈ విశ్వాసి ఆ వ్యక్తిని మారుస్తారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ విశ్వాసి వాళ్ళలా అయితే మారిపోతారు. అది వాస్తవము. అనేక మంది జీవితాలు మీరు చూసిన ఒక ఉదాహరణ. అదే రీతిగా దేవుడు ఇశ్రాయేలుకి చాలా కఠినంగా ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు, మీరు అన్యులను వివాహం చేసుకోకూడదు, అది శాపం, ఆ రకంగా చేసుకోకూడదు, మీరు నా సొత్తు. అందుకని దేవుడు ఈ రకంగా ఒక ఆజ్ఞను ఇశ్రాయేలులకు, యూదులకు ఇచ్చాడు. అయితే వీరు తిరిగి వచ్చిన తర్వాత లోకముతో రాజీ పడుతూ తిరిగి వచ్చిన తర్వాత అన్య స్త్రీ వివాహం చేసుకుని దేవుని బాధ పెట్టినటువంటి స్థితిలో ఉన్నారు. మందిరం నిర్మించబడ్డాయి, దేనికి లాభం? మనుషుల హృదయాలు దేవుని వాక్యానికి దూరమై దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు వాట్ ఈస్ ద యూస్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద లార్జెస్ట్ చర్చెస్? నిర్మించబడినటువంటి గొప్ప భవనాలు ఉన్నంత మాత్రాన వాట్ ఈస్ ద యూస్? నిర్మించబడిన గొప్ప మందిరాలు ఉన్నంత మాత్రాన వాట్ ఈస్ ద యూస్? ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ పార్టీకర్, ఒకవేళ నీవందరూ పాలి భాగస్తుడు అయినప్పటికీ కూడా వాట్ ఈస్ ద యూస్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం ప్రకారం నీ నా జీవితం లేనప్పుడు దానివల్ల వచ్చి ఫలితం ఏంటండి? ప్రాకారములు కట్టబడ్డాయి, శత్రువులు రాకూడదని. శత్రువులు బయట నుంచి రాకుండానే మీ హృదయంలోనే పెట్టుకున్నారు. దేవుని వాక్యములకు విరోధి అని ప్రతి ఒక్కరు దేవునికి విరోధి. అండ్ యూ యువర్ సెల్ఫ్ బికమింగ్ అన్ ఎనిమీ టు గాడ్. నీవే దేవుని శత్రువుగా మార్చబడుతున్నావండి. అందుకని ఎజ్రాను పంపించాడండి దేవుడు. ఎజ్రాను పంపించి ఇటువంటి రీతిగా అన్య స్త్రీలను, అన్యులను వివాహం చేసుకొచ్చేటువంటి వారి హృదయాలను మార్చడానికి, వారిని పునర్నిర్మించడానికి, వారిని దేవుని దగ్గరగా చేయడానికి ఎజ్రా ఎన్నుకున్న ఒక విధానం ఏంటంటే బైబిల్ స్టడీ. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ స్టడీ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీ చర్చ్. ప్రతి మందిరంలో, ప్రతి సంఘంలో కూడా బైబిల్ స్టడీ ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. వాక్యం అందరూ చదువుతారు, బట్ హౌ మెనీ అమాంగ్ us do we really truly understand the Bible? పరమగీతం చదివినప్పుడు ఎంతమంది నిజంగా అర్థమవుతుందండి? ప్రకటన చదువుతున్నప్పుడు ఎంతమంది నిజంగా అర్థమవుతూ ఉంటుంది? దినవృత్తాంతం చదివినప్పుడు, జీనియాలజీస్ చదువుతున్నప్పుడు ఎంతమందికి నిజంగా అర్థమవుతూ ఉంటుంది? సో దేర్ వి నీడ్ బైబిల్ స్టడీ. వాక్య అధ్యయనము మనకు కావాలి, అర్థం కావాలంటే, అందులో సత్యమును గ్రహించాలంటే, అందులో విషయాలు తెలుసుకోవాలంటే. ఆనాడు ఎజ్రా అదే అనుకున్నాడండి. ఏమనంటే మందిరాలు నిర్మించబడ్డే మంచిది, ప్రాకారం నిర్మించబడ్డే మంచిది, మందిరం స్తుతులు ప్రార్థన వెళ్తూ ఉంటే మరీ మంచిది, ప్రాకారం కట్టబడ్డే శత్రువులను తీసుకు దాడించడం ఇంకా మంచిది. కానీ మనుషుల జీవితాలలో మార్పు లేనంత వరకు ఎన్ని కట్టబడితే ఏమి లాభం? అందుకని ఎజ్రా తన హృదయంలో దృఢముగా ఒక నిశ్చయం తీసుకున్నాడంట. వాక్యమును అధ్యాయమును చేసి, వాక్యమును పరిశోధించి, దాని ప్రకారము చేస్తూ ఇతరులకు బోధించాలని అదే చేసండి. ఆ పని జరిగించడం ద్వారా ఆనాడు యూదులందరూ కూడా గ్రహించారు. ఎజ్రా గ్రంథములో మనం చదివి ఉన్నాం 7వ అధ్యాయంలో తను లేచి వాక్యమును చదివి అందరికి వివరించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే అదంతా కంటిన్యూ అవుతున్నప్పుడు 9వ అధ్యాయంలో అందరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 2వ వచనంలో, 10వ అధ్యాయం 2వ వచనం లేకపోతే 1వ వచనం, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసి, 2వ వచనం 2వ భాగము, మేము దేశమందును అన్య జనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసేదిమి. అయితే ఈ విషయములలో ఇశ్రాయేలులు తమ నడబడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు
అని ఆ వాక్య భావం వివరించి చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆఖరికి చిన్న పని ఏంటంటే ఎజ్రా గ్రంథములో వారందరూ కూడా ఒక డెసిషన్కి వస్తూ ఉంటారు. ఏమంటే 11వ వచనం నుంచి ఉండి, కాబట్టి ఇప్పుడు మీ పితరులకు దేవుడు యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారము నడుచుకుంటూ సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకుని ఉండుడి. అప్పుడు వారు ఒకటే తీర్మానానికి వస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎజ్రా వాక్యం జస్ట్ చదివి వదిలిపెట్టలేదంట, వాక్యం వివరించాడో, ధర్మశాస్త్రం మరొకసారి వారు వివరించాడో, ఆ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో విన్నారంట. మీరు ఎజ్రా గ్రంథం చదవండి, ఎంత చక్కగా ఉంటుందంటే, వర్షం బాగా పడుతుందంట. వర్షం పడుతున్నప్పటికీ కూడా వారు అయ్యో వర్షం పడుతుంది అని చెప్పి తడిచిపోతామని చెప్పి వారి ఇంటికి వెళ్ళిపోలేదంట, తలదాచుకు వెళ్ళిపోవాలంట. వర్షంలో నిలబడి వాక్యాన్ని వింటూనే ఉన్నారంట. ఎప్పుడైతే ఆ వాక్యము యొక్క అధ్యయనం చేసిన ఎజ్రా భక్తుడు వాక్యం వివరిస్తూ ఉన్నాడో, వారందరికీ కూడా పంచుతూ ఉన్నాడో, ఆ వాక్యము వాళ్ళు ఉజ్జీవుడు తీసుకుని వచ్చి ఎంతగా అంటే వారున్న స్థలంలో నుంచి కదలలేకపోయారు. ఆ వాక్యం వారి హృదయాల్లో మండుతూ ఉంది, మార్పును తీసుకుని వస్తుంది. వెంటనే పశ్చాత్తాపం తీసుకుని వచ్చింది. దేవా మేము తప్పు చేశాం, దేవా మేము పాపం చేశాం, దేవా మమ్మల్ని క్షమించండి. అవును ప్రభువా, మందిరంలో కట్టబడినంత మాత్రాన మా జీవితం పాపంతో నింపబడి ఉంటే ఎన్నిసార్లు వచ్చి ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే కదా అని చెప్పి గ్రహించి వారు వెంటనే తమ జీవితాల మార్పులు తెచ్చుకున్నారంట. ఆ అన్యస్తులు అందరూ కూడా వారు పక్కన పెట్టడం జరిగిందండి. వారందరూ కూడా పక్కన పెట్టడం జరిగింది. ప్రభువా మేము సరి చేసుకుంటున్నాం. ఒక గొప్ప ఉజ్జీవమును ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యూదుల మధ్య, మనుషుల మధ్య కలిగింది. దేని ద్వారా అంటే ఆ రోజు ఎజ్రా గారు తీసుకున్న బైబిల్ స్టడీని బట్టి. ఇట్ ఈస్ ఓన్లీ విత్ ది బైబిల్ స్టడీ బై ఎజ్రా టు ద పీపుల్. బైబిల్ స్టడీ, వాక్య అధ్యయనము చేసి వాక్యమును స్పష్టంగా వారు వివరించినప్పుడు దాని ద్వారా ప్రజలు అర్థం చేసుకున్నారు. అండ్ యూ అండ్ మీ బైబిల్ స్టడీకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. And it is true in many of the churches. Sunday will be filled with most of the people. But when it comes to the Bible study, when it comes to fasting prayers, Bible study ఉన్నప్పుడు ఆదివారం ఉన్నంత ఆ సమూహము ఎందుకు ఉండరు? మీరు అడగవచ్చు, పాస్టర్ గారు మన సంఘంలో 2-3 సంవత్సరాల నుంచి బైబిల్ స్టడీ జరగట్లేదు కదా, ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారంటే, దానికి ముందు జరిగినప్పుడు ఎలా ఉన్నదండి? లెట్ మీ ఆస్క్ యూ డైరెక్ట్లీ, దాని ముందు జరిగినప్పుడు ఎలా ఉంది? మీ మధ్యకి వచ్చిన ప్రారంభంలో ఎలా ఉండేది? ఐ డు నాట్ నో వెదర్ ఐ షుడ్ బి బ్లేమ్డ్ ఆర్ కారణం ఏంటని. ఆదివారం కనబరిచేంత ఆసక్తి బైబిల్ స్టడీ ఎందుకు కనబరచడం లేదు? మనం కేవలం మన సంఘాలు మాత్రమే కాదండి, చాలా ప్రాంతాలు, చాలా సంఘాలు, చాలా మందిరాల్లో, కొన్ని వేల మంది ఉన్న మందిరాలలో కూడా బైబిల్ స్టడీకి వచ్చేసరికి చాలా తక్కువ మంది కనబడతారు. వీ కెన్ కౌంట్. నాట్ లాస్ట్ మంత్, బిఫోర్ లాస్ట్ మంత్ ఒక బ్రదర్ ఫోన్ చేసినప్పుడు, ఒక బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు ఈ బైబిల్ క్విజ్ టైంలో ఆ బ్రదర్ చెప్పిన మాట, ఇట్ రియల్లీ ఎంకరేజ్డ్ మీ అండ్ మేడ్ మీ గ్లాడ్. ఏం చెప్పారంటే, పాస్టర్ గారు మీరు మా దగ్గరకు వచ్చి మరి తీసుకున్న బైబిల్ స్టడీ ఈ బైబిల్ క్విజ్ టైంలో మాకు చాలా హెల్ప్ అయిందని చెప్పారు. There are some testimonies who shared with me personally. ఒక సహోదరి కూడా ఇదివరకు ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయాను, కానీ బైబిల్ క్విజ్ కోసం అయినప్పటికీ కూడా అర్థం చేసుకుంటూ చదువుకుంటున్నాను. ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎప్పుడు చెప్పారు అంటే జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోవట్లేదు, అర్థం చేసుకుంటూ చదువుకుంటున్నాం అని చెప్పి ఒక సిస్టర్ చెప్పారు. ఒక బ్రదర్ కూడా. అండ్ ద బైబిల్ స్టడీ హెల్ప్డ్ us to understand and to participate in the quiz actively. And these are true testimonies. నేను పేరు మెన్షన్ చేయట్లేదు, కానీ these are true testimonies by our church members. ఒకరు క్రిస్తా నుంచి, మరొక హుస్సేన్ నుంచి చెప్పినటువంటి సాక్ష్యం. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య అధ్యయనము మన జీవితాల్లో గొప్ప మార్పును తీసుకుని వస్తుందండి. ఎందుకంటే వాక్యం చదువుట ద్వారా మనకి ఎక్కువగా అర్థం కాదండి, బైబిల్ స్టడీ ద్వారా మనకి ఎక్కువగా అర్థమవుతూ ఉంటుంది.
అది మందిరంలో ఏర్పరచబడుతున్న సంఘము ద్వారా ఏర్పరచబడుతున్న బైబిల్ స్టడీ కావచ్చు, లేకపోతే పర్సనల్గా నీవు నేను కూడా చేసే బైబిల్ స్టడీ టైమే కావచ్చు. ఇట్ రియల్లీ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్ మోర్ క్లియర్లీ అండ్ ఇట్ హెల్ప్స్ us టు గెయిన్ విజ్డమ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వాక్య జ్ఞానమును మనకు దయచేస్తుంది. దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. జాన్ వెస్లీ గారంట, ద ఫౌండర్ ఆఫ్ మెథడిస్ట్ చర్చ్, జాన్ వెస్లీ గారంట తన జీవితం గురించి ఒక వ్యక్తి చెప్పిన మాట, తన యొక్క జీవితంలో ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock నుంచి 6 to 7 ఆర్ 6 లేక 7 గంటలు, అంటే సుమారుగా 2-3 గంటలు వాక్య అధ్యయనం చేస్తూ ఉండే ఒక లక్షణము జాన్ వెస్లీ గారు కలిగి ఉన్నారంట. జాన్ వెస్లీ గారు గొప్ప ఇంగ్లాండ్లో ఉజ్జీవమును తీసుకుని వచ్చినటువంటి గొప్ప సేవకుడు. అయితే ఆ గొప్ప సేవ వెనక ఉన్నటువంటి కొన్ని సీక్రెట్స్ చెప్తూ ఉంటాం కదా, అందులో అనేకం ఉన్నాయి. తల్లి ప్రార్థనలో ఉన్నాయి. అయితే తన వంతు వరకు ఒక బైబిల్ స్టడీ తను చెప్తూ ఇతరులు తన గురించి చెప్తున్న మాట అంటే, హీ టుక్ మోర్ టైమ్ టు స్టడీ ద బైబిల్. ప్రతిరోజు కూడా సుమారుగా 2 to 3 hours ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాక్య అధ్యయనము. సుమారుగా 5 భాషలలో ఒక అధ్యాయం చదివితే 5 భాషలలో వాక్యం అదే భాగం చదివి దాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, తెలుగులో మనకి ఏమనుంది, ధర్మశాస్త్ర పరిశోధించు అని ఉంది. అదే మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి కొన్ని చోట్ల సర్చింగ్ ద స్క్రిప్చర్స్ అని ఉంటుంది, మరికొన్ని వర్షన్స్లో సీకింగ్ ద స్క్రిప్చర్స్ అని ఉంటుంది, మరికొన్ని వర్షన్స్లో he prepared his heart to study the scriptures అని ఉంటుంది, to study the law. అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్లోనే లేకపోతే వర్షన్స్లోనే ఇన్ని డిఫరెంట్ మీనింగ్స్ కనబడుతున్నాయి. అది ఎందుకంటే ఇన్ని రకాలుగా ఇంత అధ్యయనం చేసినప్పుడు మనకి ఒక కంప్లీట్ ఒక సబ్జెక్ట్ లేకపోతే అందులో ఉన్న భావం సంపూర్ణంగా అర్థమవుతుందండి. మీరు సువార్త చదవండి, అందులో ఒకే భాగం గురించి ప్రతి స్వార్థలో డిఫరెంట్గా చెప్పడం చూస్తుంటారు. వాటన్నిటిని కలిపి చదివినప్పుడు మీకు కంప్లీట్ టోటల్ ఫిగర్ అనేది మీకు మీ ముందు కనబడుతూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ ద బైబిల్ స్టడీ. అయితే ఈ బైబిల్ స్టడీ ద్వారా మనకి వాక్య జ్ఞానం పెరుగుతుంది. వాక్య జ్ఞానం పెరిగినప్పుడు we gain the wisdom of God, we'll have a relationship with God. దేవునితో ఇంకా ఎక్కువగా మనం సమయం గడపడానికి వీలుకుంటే ఎలా మేము చెప్పవచ్చు, ఒక వ్యక్తి గురించి ఎక్కువగా తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వారు అని తెలిసినప్పుడు ఇంకా తప్పకుండా గడపకుండా ఎలా ఉండగలమండి? వాక్యం తెలుసుకోవడం అంటే దేవుని తెలుసుకోవడమే. హల్లెలూయా. వాక్యం అర్థం చేసుకోవడం అంటే దేవుని అర్థం చేసుకోవడమేనండి. హల్లెలూయా. అంటే మీరు వాక్య అధ్యయనం చేసినప్పుడు దేవుని గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకున్నప్పుడు ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత బలమైన వాడో, ఆయన ఎంత శూరమైనటువంటి కార్యం చేయవాడో నీవు నేను తెలుసుకున్నప్పుడు ప్రభువు మీద ఎందుకు ఆధారపడకుండా జీవిస్తాడు? తప్పకుండా ఆయన పాపల దగ్గర ఆధారపడుతూ జీవిస్తూ ఉంటాం. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద బైబిల్ స్టడీ. సంఘం తరపున జరిపిస్తున్న బైబిల్ స్టడీ కావచ్చు, లేదా పర్సనల్ వ్యక్తిగతంగా నీవు నేను కూడా చేసే ఆ వాక్య అధ్యయనమే కావచ్చు. ఈరోజు ఈ లక్ష్యం మనలో ఉందా? ఆర్ అవి జస్ట్ రీడింగ్ ద బైబిల్, చదువుకుంటూ వెళ్ళిపోతున్నామా? వాక్య అధ్యయనం చేస్తున్నామా? మీకు ముందుగా చెప్పాను, దిర్ ఇస్ ఆల్సో వన్ మోర్ టర్మ్, వాక్య ధ్యానము. మెడిటేషన్ అనేది మనస్సులకు సంబంధించింది. దానికి గ్రీక్లో దాని యొక్క అర్థం ఏమని చెప్పారంటే మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. ఆ కాంటెక్స్ట్లో ఆ మెడిటేటింగ్ ధ్యానము అనే దానికి అర్థం ఏం చెప్పారంటే రివాల్వింగ్ ఇన్ మైండ్ అంటే మనస్సులో తిరుగుతూ ఉండడం అంట. అంటే ఆ రోజు ఒక వాక్యం చదివినప్పుడు అది మనస్సులో దాన్ని నెమరు వేసుకొనిచు ధ్యానం చేస్తూ స్తుతిస్తూ ఉండడమే ధ్యానము. సో అది బయటికి కనబడేది కాదు, మనస్సుకు సంబంధించింది. మనస్సులో వాక్య ధ్యానము లేకపోతే దేవుని స్మరణ ధ్యానము అంటే ఆయన మాటలే జ్ఞాపకం చేసుకుంటూ సంతోషము ధైర్యంగా ఉండడము. అండ్ దట్ ఈస్ వాట్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. కీర్తనకారుడు చాలా సందర్భాలు చెప్తూ ఉంటాడు, రాత్రి బగులు కూడా నీ మాటలను ధ్యానించుచున్నాను. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ఆనందించుతూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ రకంగా అనేకమైన కీర్తన భాగాల్లో
ధ్యానించడం గురించి చూస్తూ ఉన్నాం. బట్ స్టడీ అంటే గెటింగ్ నాలెడ్జ్, అధ్యయనం అంటే నాలెడ్జ్ అబౌట్ స్క్రిప్చర్స్, నోయింగ్ సంథింగ్. లెట్ మీ ఆస్క్ యూ, ఈరోజు ఈ మూడు మాటలు విన్నా మీలో ఎంతమంది ఏ కోవకు చెందినవారు? బైబిల్ రీడింగ్, బైబిల్ స్టడీ, బైబిల్ మెడిటేటింగ్, వాక్య పఠించుట, వాక్య పఠన, వాక్యమును అధ్యయనము చేయుట, వాక్య అధ్యయనము, వాక్యమును ధ్యానించుట, వాక్య ధ్యానం. ఈరోజు ఏం చేస్తున్నాం మనం అంటే ఇందులో ఒకటే చేయాలని కాదు, వాక్యము చదవాలి ద ఫస్ట్ స్టెప్, రెండవదిగా దాన్ని అర్థం చేసుకోవాలి ద సెకండ్ స్టెప్ అధ్యయనం, మూడవది అర్థం చేసుకున్న దాన్ని మన మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఆ వాక్య ధ్యానము ద్వారా దేవుడు మనం జీవించగలగాలి. సో ఇట్ ఈస్ ఎన్ ఆర్డర్. మనం చాలా మంది మొదటి మెట్లోనే ఆగిపోతూ ఉంటారు, వాక్యం చదువుతారు, పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇంకా అధ్యయనం ఇక్కడ కనబడుతుంది. ఆ రోజు ఎజ్రా బైబిల్ స్టడీ ద్వారా ఒక ఉజ్జీవాన్ని ప్రజల్లో తీసుకుని వచ్చాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా సరిగ్గా ఇలా కనబడుతూ ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో చూడండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచిన గ్రంథమును విప్పగానే జనులందరూ నిలబడి ఎజ్రా మహాదేవుని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖమును ఉంచుకొని యెహోవాకు నమస్కరించి 7వ వచనం గమనించండి. జనులు ఇలా నిలబడుచుండగా యేషువ, బాని, షెరెబ్య, యామీను, అక్కూబు, షబ్బేతై, హోదియా, మయేష్యా, కెలీటా, అజర్యా, యోసాబాదు, హానాను, పెలాయిలను, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరే. సో ఈవెన్ నెహెమ్యా కాలంలో కూడా మళ్ళా ప్రజలు ఇలాగే చేస్తున్నారంట. మరికొంతమంది మారు మనసు పొందని, మరికొంతమంది కూడా మరలా అన్య స్త్రీలను వివాహం చేసుకుంటూ లోకానుసరి జీవించడం ప్రారంభించారండి. మళ్ళీ అటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మళ్ళా నెహెమ్యా కూడా తాను ఎన్నుకున్న విధానం ఏంటంటే ప్రజలందరూ కూడా మారు మనసు పొందాలి, ప్రజలందరూ కూడా తమ యొక్క స్థితిని మార్చుకోవాలి, తమ హృదయాన్ని వారు మార్చుకోవాలి అని వారందరూ కూడా గురించి ఆలోచన చేసి ఎజ్రాను నిలబెట్టించి వాక్యం చదివించడం స్టార్ట్ చేస్తారండి. అది ఎప్పుడైతే ఎజ్రాను నిలబెట్టించి వాక్యం చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడో మరి కొంతమంది వచ్చే వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. అంటే అర్థమయ్యే రకంగా దాని తాత్పర్యమును, భావమును ప్రజలకు వివరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే జనులందరికీ మాటలు గ్రహించారో వెంటనే చూడండి 9వ వచనంలో జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవగా. 8వ వచనం చూస్తే దేవుని గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దాని అర్థం చెప్పి బైబిల్ స్టడీ. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా. నిజంగా ఎప్పుడైతే వాక్యాన్ని అర్థం చేసుకున్నారో, దేవుని మాటలను వారు స్పష్టంగా అర్థం చేసుకున్నారో వారిలో గొప్ప ఉజ్జీవం వచ్చింది, వారి హృదయంలో పరివర్తన వచ్చింది. వచ్చి వారు ఎంతగానో కన్నీరు కారుస్తూ వారు ఏడవడం ప్రారంభించారంట. వెంటనే వారు ఏడవడం ప్రారంభించి వారు ఎన్నో రీతిలో కూడా ఎన్నో తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. నెహెమ్యా ఆ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు వారు ఎన్నో తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే వారి యొక్క అంతరంగిక సమస్య, వారందరూ కూడా దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్న విషయమును వాక్య అధ్యయనం ద్వారా వారికి ఎప్పుడైతే మరి తెలియపరచబడిందో వారు తమ జీవితాన్ని పునరుద్ధరించుకున్నారు. వారు చేసిన పనిని వారు మానుకోవాలని చెప్పి వారందరూ కూడా దేవునికి మరలా వారు ప్రతిష్ఠించుకోవడం తర్వాత అధ్యాయాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారు వెంటనే చేసే పని అంటే వారు తమ్ముడు దేవునికి అప్పగించుకోవడము, వారు వెంటనే చేసిన తప్పును కూడా సరి చేసుకోవడానికి వారు ఒక రీతిగా వారందరూ కూడా సరి చేసుకోవడము మనం చూస్తూ ఉంటాము. మరి ప్రతి ఒక్కరు కూడా వారు ఖచ్చితంగా దేవుని యొక్క పనులు ఏవైతే చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా వారు చేయడానికి మరలా ఒకసారి తీర్మానం తీసుకోవడం. 8 నుంచి మీరు చదువుకొని వెళ్ళండి నెహెమ్యా గ్రంథాలు 13వ అధ్యాయం వరకు కూడా వారు ఎన్నో మార్పులు వారి జీవితాలు తీసుకో. అందుకే నేను చెప్పాను, వాక్య అధ్యయనము మనుష్యుల జీవితాన్ని పునర్నిర్మిస్తాయండి. హల్లెలూయా. ఈరోజు పడిపోయిన కట్టడాలు నిర్మించబడుతూ ఉన్నాయి, మంచిది. కానీ జీవితాలు కట్టబడాలంటే వాక్య అధ్యయనము కావాలి. దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలి. అది మీరు వ్యక్తిగతంగా చదువుతున్న సమయంలో కానీ, లేకపోతే
మీరు ఇతరులు బోధిస్తున్నప్పుడు, బైబిల్ స్టడీ ద్వారా వాక్యమును వివరిస్తున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు అంట అది మీ జీవితాలలోనే గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వస్తుందని ప్రభు పేరిట సెలవిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, హౌ మచ్ ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్ టు స్టడీ ద బైబుల్. మనలో ఎంతమంది నిజంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు? లెట్ మీ గివ్ యూ సమ్ ఫాస్ట్లీ కొన్ని వచనాలు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th చాప్టర్ 11th వర్స్. బెరియా విశ్వాసులు, వారికున్న ఒక గొప్ప లక్ష్యం ఏంటంటే బైబిల్ స్టడీ. పౌలు వంటి మహాసేవకులే వాక్యం ప్రకటిస్తే ఆ వాక్యం సరైన ధృవీకరించడానికి వారు ఏం చేసేవారంటే వాక్యమును పరిశోధిస్తూ ఉండేవారంట. సర్చ్ ఇన్ ద స్క్రిప్చర్స్. వాక్యమును అధ్యయనం చేస్తూ ఉండేవారంట. అది నిజంగా దేవుని వాక్యం ధృవీకరించడం. ఈరోజు నిజంగా ఎంతమంది ఈ అలవాటు మన సంఘంలో విశ్వాసులు కనబడుతున్నాయండి? పలానా వ్యక్తి చెప్పాడా, అయితే నమ్మేద్దాం. మా పాస్టర్ గారు చెప్పారు, ఇంకా మా పాస్టర్ గారు ఎప్పుడు తప్పు చెప్పరు. ఇలాంటి అభిప్రాయాలు దయచేసి వద్దండి. అది ఎవరైనప్పటికీ, మా పాస్టర్ గారిని ఎవరెవరైతే పిలుస్తున్నారో, ఎవరైనప్పటికీ, లేదా గొప్ప పాస్టర్ని ఎవరెవరైతే పిలుస్తున్నారో, ఎవరైనప్పటికీ కూడా వాక్య అధ్యయనం ద్వారా, వాక్యంలో ఉన్నట్లయితే వాక్య అధ్యయనం ద్వారా అప్పుడు ధృవీకరించండి. దిస్ ఈస్ గాడ్స్ వర్డ్, ఇది నిజముగా దేవుని సందేశము అని అప్పుడు ధృవీకరించండి. లైక్ బెరియన్స్, బెరియా విశ్వాసం గొప్ప లక్షణం ఇదే. కాబట్టి మా పాస్టర్ గారు చెప్పారు, లేకపోతే వారు చెప్పారు, వారు ఎంతో వయసు కలిగిన వారు కదా, వారు చెప్పారు, లేకపోతే వారు బహుబలంగా అంతర్జాతీయంగా వాడబడుతున్నారు కదా, వారు చెప్పారు. ఐఎమ్ నాట్ మాకింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దయచేసి అలా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఒక సేవకుడిగా ఇంకో సేవకుడు అపహాస్య పరచడం లేదు. బట్ ఈరోజు విశ్వాసులు మనుషులను బట్టి వారు చెప్పింది కరెక్ట్ అని నమ్మేస్తున్నారు, కానీ వాక్యంలో ఉన్నదా లేదా, వాక్య అధ్యయనం ద్వారా వాక్యాన్ని ధృవీకరించట్లేదు. బెరియా విశ్వాసుల వల్ల మన జీవితాన్ని మార్చుకుందాం. గుడ్డిగా వాక్యము అని ఎవరు నమ్మవద్దు. పౌలు ఎన్నోసార్లు హెచ్చరించాడు. మేము తెచ్చిన సువార్త కాక దేవదూతలు వచ్చినా వారు వచ్చి ఏ సువార్త చెప్పినప్పటికీ కూడా మీరు నమ్మవద్దు అంటే అంత నిష్ఠగా చెప్పాడు. మేము చెప్పిందే కరెక్ట్, ఇదే దేవుని ద్వారా మేము తీసుకొచ్చిన వాక్యం అని స్పష్టంగా చెప్పాడు గలతీ పత్రిక నుంచి. ఇంకెవరు తెచ్చినప్పటికి కూడా మీరు అంగీకరించవద్దు. ఈరోజు వాక్యమే మీకు తెలియకపోతే, ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ బైబిల్, వాట్ ఈస్ గాడ్స్ వర్డ్, వాక్యంలో ఉన్న అర్థాలు మీకు తెలియకపోతే ఎవరు ఎలా చెప్పినప్పటికీ కూడా మీ మైండ్ మారిపోతూ ఉంటాయి. ఈ మైండ్ మారిపోయి చాలాసార్లు చెప్పాను, ఇది చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఒక బిలీవర్ వచ్చి, పాస్టర్ గారు మా ఇంటికి కొంతమంది వచ్చారండి. వారు వచ్చి బైబిల్లో యెహోవాయే దేవుడని చెప్పారు కదా, ఉంది కదా, యేసుక్రీస్తు దేవుడని ఎప్పుడు కూడా చెప్పలేదు కదా, మరి ఎందుకు మీరు యేసుక్రీస్తు పూజిస్తున్నారు, మానండి ఆ చర్చ్ని. వాళ్ళు చెప్తుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదండి అని చాలామంది చెప్పారండి. కొంతమంది యెహోవా సాక్షులు, కల్టిక్ గ్రూప్స్, కొంతమంది గృహాలు దర్శించినప్పుడు అండ్ ద ఎక్స్పీరియన్స్ వాట్ సమ్ ఆఫ్ ద బిలీవర్స్ ఫేస్డ్, వారు ఎదుర్కొన్న అనుభవాలు వారు చెప్పారు. అండ్ దట్స్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ టాపిక్ టుడే, బైబిల్ స్టడీ. వాక్య అధ్యయనం ద్వారా వాక్యం అర్థం చేసుకుని ఉండినట్లయితే మీ ముందుకు ఎవరు వచ్చినప్పటికీ కూడా, ఎవరు ఇది అడిగినప్పటికీ కూడా యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దెమ్. మీరు జవాబు ఇవ్వగలరు, ఉత్తరం ఇవ్వగలరు. అండ్ ఇట్స్ నాట్ నెసెసరీ టు డిపెండ్ ఆల్ ద టైమ్ అపాన్ యువర్ పాస్ట్. అంటే మీ సేవలు అడగకూడదు, అది అడగడం తప్పని చెప్పడం లేదు, కానీ బట్ వై డోంట్ యూ, ఈవెన్ యూ హ్యావ్ ది ఎబిలిటీ. ది రీజన్ ఈస్ బైబిల్ స్టడీ మీ జీవితం లేనప్పుడే ఎవరికి ఏ రకమైన సమాధానం ఇవ్వాలో మీకు అర్థం కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 Peter 3rd chapter and 15th verse, 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, బట్ సమాధానం చెప్పుటకు మీరు ఎలా ఉండాలంట? యూ షుడ్ బి రెడీ ఆల్ ద టైమ్. ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా ఉండగలరండి? ఎప్పుడైతే మీరు వాక్యమును అర్థం చేసుకుంటారో, దేవుని మాటను
అర్థం చేసుకున్న అనుభవంలో మీరు ఉంటారో, ఎవరు చేయబడినప్పటికీ కూడా ఇతరులకు జవాబు ఇవ్వడానికి కూడా బైబిల్ స్టడీ ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ స్టడీ ఒక వ్యక్తిని గొప్ప సేవకుడిగా కూడా మారుస్తుందండి. ఆనాడు కొరింథీలో అపోలో అని పిలువబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ధర్మశాస్త్రమందు లేఖనములందు ప్రవీణత కలిగిన వ్యక్తి, చక్కగా ఉపదేశించే వ్యక్తి అని తన గురించి చెప్పబడుతూ ఉంటుంది. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం చూస్తూ ఉంటాం, 18th chapter 20th verse. అయితే తను ఎంత ఉపదేశిస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తుని గురించిన విషయం తనకి ఎక్కువగా తెలిసినట్టు లేదు అనే విషయమును అకుల ప్రిస్కిల వారికి అర్థమైంది. వెంటనే అకుల ప్రిస్కిల ఏం చేశారంటే అపోలోను తమ ఇంటికి పిలిచి అపోలోకు యేసుక్రీస్తు గురించిన విషయాలన్నీ వివరంగా వారికి అపోలోకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే తను ఇంకా వివరంగా అన్ని తెలుసుకున్నాడో తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా ఘనమైన సేవ చేశాడండి అపోలో అని పిలువబడుతున్న వ్యక్తి. అందుకే మీకు జ్ఞాపకం ఉండి ఉండవచ్చు. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక పౌలుగా చెప్పిన మాటలో, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, దేవుడు వృద్ధి కలుగు చేశాను. అంటే అపోలో ఎంతగా సేవ చేశాడో పౌలు నోటి నుంచే మాట వచ్చినట్టు చూస్తూ ఉంటామండి. దానికి కారణం ఏంటంట, ఇట్ వాస్ అ బైబిల్ స్టడీ టేకెన్ బై ఎ కపుల్, బై బిలీవర్స్. విశ్వాసులో ఒక వ్యక్తిని పిలిచి వాక్యమును వివరంగా యేసుక్రీస్తుని గురించిన విషయంలో అర్థమయ్యే రకంగా వివరంగా ఆ వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే దే హ్యావ్ టేకెన్ ఎ టైమ్ ఆఫ్ బైబిల్ స్టడీ టు అపోలోస్. నేర్చుకుని అపోలో వెళ్ళి చేసిన సేవ, పౌలు గారి నోటి నుంచి వచ్చిన సాక్ష్యం, నేను నాటాను అపోలో నీళ్లు పోసాడు. పౌలు నాటిన సంఘాల్లో అపోలో వెళ్ళి దాన్ని బలపరిచేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడండి. అంత సేవకుడిగా అంత బలంగా ఏ రకంగా మార్చబడ్డండి? బైబిల్ స్టడీ. ప్రయోజనం బిడ్డ గ్రహిస్తున్నారా? ఈరోజు మీరు సేవకుడు బలంగా వాడబడాలన్నా హీ నీడ్స్ టు స్టడీ ద బైబిల్. ఒక విశ్వాసిగా దేని వాక్యం అర్థం చేసుకుని ఎవరు మీరు అడిగినప్పటికీ కూడా ఇది సరిగ్గా జవాబు ఇవ్వగలగాలంటే యూ నీడ్ టు స్టడీ ద బైబిల్. మీరు దేవునితో ఒక మంచి అనుబంధం కలిగి ఉంటూ దేవుని ఎదగాలన్నప్పటికీ కూడా యూ నీడ్ టు నో హిమ్ ఫస్ట్. మీరు ఆయన గురించి తెలుసుకోవాలి. అండ్ సో స్టడీ ద బైబిల్. వాక్య అధ్యయనము అవసరంగా కనబడుతూ ఉంటుంది. మరి ఒక ప్రాంతంలో పౌలు గారు వీళ్ళు సేవ చేస్తున్నప్పుడు తురన్ను అనే వ్యక్తి యొక్క ఒక పాఠశాల ఉండేదండి. అక్కడ ఒక స్కూల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. స్కూల్ ఆఫ్ ఎవాంజలిజం ఒక స్కూల్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ వారితో తరికిస్తూ వాక్యం నేర్పిస్తూ వారితో మాట్లాడుతూ ఆ ఎఫెసు ప్రాంతంలో సేవ చేశాడంట. ఈవెన్ అపోస్టల్ పాల్ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు బైబిల్ స్టడీ. అంటే వాక్య అధ్యయనము, వాక్య తాత్పర్యం వివరించడానికి. ఎందుకంటే దాని ద్వారా ప్రజలు గుర్తించి అర్థం చేసుకుని అప్పుడు యేసుని నమ్ముకున్నారంటండి చాలా మంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట మీద పంచుకుని చూడండిగా అర్థం చేసుకోండి. జెరుబ్బాబెలు మందిరాన్ని పునర్నిర్మించాడు. నెహెమ్యా రకాలు పునర్నిర్మించాడు. కానీ ఎజ్రా బైబిల్ స్టడీ ద్వారా ప్రజల జీవితాన్ని పునర్నిర్మించాడండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు, విశ్వాస జీవితాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మన విశ్వాస జీవితాలు ఏ స్థాయిలో ఉన్నాయి? వాక్యం చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా? వాక్య అధ్యాయం లేకపోతే ఎలా ఉంటుందో చెప్పమంటారా? మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. నోవాహు అట్లు చేశాను. నోవాహు ఏం చేశాడు? అట్లు చేశాను. అందుకనే ఆమె వచ్చి చెప్పిందంటే, పాస్టర్ గారు నోవాహు అట్లు అండి, స్పెషల్ ఏంటమ్మా అంటే నోవాహు అట్లు చేశాడని చెప్పారు కదా. సో అందుకనే నేను ఇప్పుడు ప్రతిరోజు మా ఇంట్లో 3 పూట్ల అట్లు చేసి పెడుతున్నాను. పెసరట్టు, మినపట్టు, ఇంకా మీకే తెలుసు. అంటే వాక్యమును చదివిన వారి యొక్క స్థితి ఇలా ఉంటుంది. అధ్యయనం చేసిన వారి స్థితి ఎలా ఉంటుందంటే, అట్లు చేసాను అంటే ఎలా చేశాడు, ఎట్లు చేశాడు, దేవుడు చెప్పినది యావత్తు చేశానే గ్రహింప వ్యక్తికి ఉంటుంది. ఎలా ఉంటుంది? వాక్యం అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే జీవితాంతం అట్లతోటే బ్రతికేస్తాడు. 3 పూట్లు 4 పూట్లు అట్లే ఇంకా. ప్రియ దేవుని బిడ్డలారా, రీడింగ్ ద బైబుల్
తప్పని చెప్పట్లేదు. బట్ రీడింగ్ ద బైబుల్, రీడింగ్ గాడ్స్ వర్డ్ తర్వాత స్టెప్ స్టడీ ఇట్ నీడ్స్ సమ్ టైం. అదేదో హడావడిగా ఒక నిమిషం గొప్ప చదివేసి వెళ్ళిపోయి స్టడీయింగ్ అంటే కొంత సమయం పడుతుంది. ఇట్ నీడ్స్ సమ్ టైం. ఈరోజు వాక్య అధ్యాయంగా సమయం ఇవ్వండి. ఎవరైనా ఉపదేశిస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు వినండి, అర్థం చేసుకోండి. సంఘం తరపున జరుగుతున్నప్పటికీ కూడా వినండి, ఆలకించండి, అర్థం చేసుకోండి. అది మీ జీవితాన్ని పునర్నిర్మిస్తాయి అని ఎజ్రా యొక్క జీవిత అనుభవం ద్వారా మీ ముందు మాట చెప్తూ ఉన్నా. వాక్యం అర్థం చేసుకునేవాడు దేవుని ఎలా అర్థం చేసుకుంటాడు? వాక్యమును అర్థం చేసుకునేవాడు దేవుని కార్యాలను ఎలా గ్రహించగలుగుతాడు? ఎందుకంటే వాక్యం అర్థం చేసుకుని దేవుని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడండి. హల్లెలూయా. వాక్యమే దేవుడే ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ముగించాలని ఆశపడుతున్నాను. వి ఆల్ నో దేవి. చాలా మందికి కూడా కొంతమంది దైవజనుల గురించి మీరు చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు. మెన్ ఆఫ్ గాడ్. అందులో ఒకరు జార్జ్ ముల్లర్. ఈ వ్యక్తి గురించి తెలిసిన వారు మీరు చాలామంది ఉండవచ్చు, బహుశా తెలియని వారు కూడా కొంతమంది ఉండవచ్చు. తెలియకపోతే టేక్ టైమ్ టు రీడ్ అబౌట్ హిమ్. ఈరోజు మనకి మెనీ సోర్సెస్, పుస్తకాలు మాత్రమే కాకుండా మెనీ ఇంటర్నెట్ సోర్సెస్, చాలా సోర్సెస్ ఉన్నాయి చదవడానికి, తెలుసుకోవడానికి. షార్ట్గా అన్న ప్రయత్నం చేయండి. జార్జ్ ముల్లర్ దేనికి ఆయన గుర్తించబడుతూ ఉన్నాడంటే, అనేక మంది అనాథ పిల్లలను పోషించిన వ్యక్తి. అనేక అనాథ ఆశ్రమాన్ని కట్టి కొన్ని వేల మంది చెప్పడం కంటే ప్రారంభంలో కొన్ని లక్షల మంది అనాథులకు ఒక తండ్రిగా, పోషకుడిగా జార్జ్ ముల్లర్ గారు తన సేవ చేశాడు. బట్ డూ యూ నో హూ వాస్ జార్జ్ ముల్లర్ బిఫోర్ హిస్ కన్వర్షన్? తన గురించి చదువుతున్నప్పుడు తెలిసి మాడేనంటే, ఆయన ఒక దొంగ, అంటే గజ దొంగ అని అర్థం కాదు. తన ఇంట్లో తెలియకుండా డబ్బులు తీసుకుంటూ విచ్చలవిడిగా విలాసవంతంగా ఖర్చు పెడుతూ దొంగతనం చేస్తూ ఇంటి దొంగ అని చెప్పొచ్చు. ఇంట్లో దొంగతనం చేస్తూ ఆ రకంగా తన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. ఈవెంతో వారి కుటుంబస్తులు క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా నామకార్థం క్రైస్తవులుగా ఉండేవారు. ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఏమీ ఉండేది కాదు వారి ఇంట్లో. అయితే రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కుటుంబంలో కొంత ఇబ్బంది రావడం బట్టి వారి తండ్రి గారు అనుకున్నారంట, జార్జ్ నువ్వు వెళ్ళి బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదువుకో. ఎందుకంటే ఆ రోజుల్లో ఒకవేళ ఒక వ్యక్తి పాస్టర్ అవుతే వారికి వచ్చే జీతము చాలా ఎక్కువ అండి. పాస్టర్స్కి ఎక్కువ జీతం ఇచ్చేవారు, మిషనరీస్కి తక్కువ జీతం ఉండేది. సేవకులకు దే యూజ్డ్ టు పే మోర్ శాలరీస్. వారికి చక్కటి గృహము, చక్కగా వారి పిల్లలకు అంతా కూడా విద్య అంతా కూడా అందించబడము, మొత్తం ఆ పాస్టర్ నేషనల్ని మొత్తం కూడా అనుగ్రహించడము, మంచి జీతం ఉండేది. అందుకని చాలామంది ఆ దినాలలో తమ పిల్లలను మరి పాస్టర్స్ ట్రైనింగ్కి పంపిస్తూ ఉండేవారు. అందులో జార్జ్ ముల్లర్ గారు కూడా తనకి ఇష్టం లేకపోయినా కూడా తండ్రి గారి యొక్క ప్రోత్బలంతో వెళ్ళాడండి, బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యాడు. అయితే బైబిల్ కాలేజ్ జాయిన్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు తన లైఫ్ స్టైల్ ఎందుకంటే మనసు మారకుండా మన ప్లేస్ను మారితే దిస్ నో యూజ్. చాలాసార్లు చెప్తూ ఉన్నాను ఈ మాట. మనలో మార్పు రాకుండా స్థలాలు మారినా, సంఘాలు మారినా, వాట్ ఈస్ ద యూజ్? ద చేంజ్ షుడ్ కమ్ ఇన్ అస్. మొదట మనలో మార్పు వచ్చినప్పుడు మనం ఎక్కడున్నప్పటికీ కూడా సంతోషంగా ఉంటాం, ఇతరులను కూడా సంతోషంగా పెడుతూ ఉంటాం. జార్జ్ ముల్లర్ మరి దైవజనుడు బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా తన పాత జీవితాన్ని అలాగే జీవిస్తూ ఉన్నాడు. పబ్బులకి వెళ్తూ ఉండేవాడు, తాగుతూ ఉండేవాడు. అక్కడ కూడా క్రిస్టియన్స్ని అపహాస్యం చేస్తూ ఉండేవాడు. ఈవెన్ తను వెళ్ళిందే బైబిల్ కాలేజ్కి, బట్ స్టిల్ క్రిస్టియన్స్ని విక్రిస్తూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి కాలేజ్లో ఆఫ్ క్యాంపస్లో ఒక బైబిల్ స్టడీ జరుగుతుందని చెప్పి తన స్నేహితుడు ఒకడు, పద వెళ్దాం ఈరోజు నాతో పాటు రా అని చెప్తే, జార్జ్ ముల్లర్కి ఇష్టం లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి, అక్కడ కూడా ఉంటారు కదా వాళ్ళని
ఎక్కిరిద్దాము, వాడిని మాక్ చేద్దాం, అపహాస్యం చేద్దాం, ఎగతాళి చేయడానికి వెళ్దామనేసి ఆ స్నేహితుడితోటి ఆ రోజు బైబిల్ స్టడీకి వెళ్ళాడు. లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ ట్రూ, ఇది వాస్తవము. ఆ రోజు బైబిల్ స్టడీ దానికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకుని వచ్చింది. ఎప్పుడు లేని విధంగా ఆ రోజు వాక్యాన్ని అర్థం చేసుకుని, ఇంతకాలంతో వాక్యం చదువుతూ ఉండేవాడు, బట్ దట్ డే ఆ రోజు చెప్పినటువంటి విషయాల్లో హీ అండర్స్టూడ్ ద స్క్రిప్చర్, అర్థం చేసుకున్నాడు. తనకు తెలియకుండానే తన మనసులో ఒక చిన్న మార్పు చోటు చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, అంటే తన క్యాంపస్కి వెళ్ళిపోయాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వారం రోజులు తిరగక మునిపే మోకరించి తన పాపాన్ని ఒప్పుకొని తన జీవితాన్ని యేసుకు అర్పించుకున్నాడండి. హల్లెలూయా. అందుకని ఆ వ్యక్తి చెప్పు ఆ సంఘటన గురించి మరొక మాట అంటే లైఫ్ చేంజింగ్ బైబిల్ స్టడీ, ద లైఫ్ ఆఫ్ జార్జ్ ముల్లర్. ఒక దొంగగా లోకానుసారంగా జీవించిన వ్యక్తిని మార్చింది ఒక బైబిల్ స్టడీ. ఆ రోజు ఆ బైబిల్ స్టడీ కనుక తను వెళ్ళకపోతే, తాను వాక్యం అర్థం చేసుకోవడం గల ప్రయత్నం చేయకపోతే తన జీవితం మార్చబడి ఉండేది కాదు. ఆ రోజు మారుమనసు పొందుకొని నిజమైనటువంటి రీతిగా దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. కాలేజ్ అయిపోయింది, సేవ చేస్తున్నాడు, కానీ తనలో భారం పెరుగుతూ ఉంది. తను దేవునికి ఇచ్చే పిలుపుని బట్టి, తనకు ఉన్నటువంటి భారం బట్టి మిషనరీగా వెళ్ళాలనుకున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను మిషనరీగా వెళ్ళాలనుకున్నాను. తన తల్లి నిరాకరించాడండి. ఎందుకంటే మిషనరీగా వెళ్తే తక్కువ జీతం వస్తుంది, అది సరిపోదు మనకి కుటుంబానికి అని చెప్పి ఎంతగా నిరుత్సాహపరిచాడు. తర్వాత తను ఎక్కడైతే సేవ చేస్తున్నాడో ఆ స్థలంలో విడిచిపెట్టాడు. దాని తర్వాత అక్కడి నుంచి మరొక ప్రాంతానికి తను వెళ్తున్నప్పుడు తనకు కొంతమంది పిల్లలు కనబడ్డారు. స్ట్రీట్లో, ఆ వీధిలో పిల్లలు కనబడినప్పుడు వారిపైన ఎంతో జాలి, దయ పుట్టింది. మరి వెంటనే ఆ సేవలో కొంత సహాయం చేశాడు. ఈ రకంగా ప్రతిరోజు తను ఎక్కడికైతే వెళ్ళాడో ఆ స్థలంలో రోజు రోజుకి ఎక్కువ మంది పిల్లలు కనబడటంతో, సరే ఈ కొద్ది మందిని నేను తీసుకుంటాను, నేను పోషిస్తాను, కానీ ఎవరిని అడగను అని చెప్పేసి తను తీసుకున్నాడు. దానికోసం ప్రార్థనలు పెట్టాడు. మీ నంబరు తన జీవితంలో గొప్ప సాక్ష్యం అంటే, ఏనాడు కూడా ఎవరిని, ఏ మనుష్యుణ్ణి అడగకుండా కొన్ని వేల మంది పిల్లలను పోషించిన వ్యక్తి జార్జ్ ముల్లర్ గారండి. అందుకనే హి వాస్ ఎ ప్రేయర్ వారియర్, గొప్ప ప్రార్థన వీరుడు. గడిచిన దినాల మీద పంచుకుని ప్రేయింగ్ విత్ ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థించి దేవుని ద్వారా మాత్రమే, దేవుని దగ్గర మాత్రమే చెప్పుకుంటూ ప్రతి అవసరతలు తీర్చబడినటువంటి వ్యక్తిగా, పిల్లలను పోషించిన వ్యక్తిగా కనబడ్డాడు. ఈ రకంగా అనేక మంది అనాథులకు ఆశ్రయం ఇచ్చి ఆశీర్వాదకరంగా తన జీవితం మార్చబడింది. కానీ ఇంత మార్పుడు తనలోకి తన జీవితంలోనికి వచ్చింది. కారణం ఏంటంటే, ఈరోజు సందేశం విన్నారు కదా, బైబిల్ స్టడీ. ఆ రోజు ఆ బైబిల్ స్టడీకి తను వెళ్ళకపోతే, ఆ రోజు వాక్య అధ్యాయం తను చేయకపోతే, ఆ రోజు వాక్యం తను గ్రహించకపోతే దేవుడు తనతో మాట్లాడేవాడు కాదు, తనలో మార్పు వచ్చేది కాదు, ఇంతమంది పిల్లలకు ఆశీర్వాదకరంగా తన జీవితం ఉండేది కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య అధ్యయనమునకు సమయం ఇద్దాం. లెట్ us స్టడీ ద స్క్రిప్చర్స్, లెట్ us నాట్ జస్ట్ రీడ్ ద స్క్రిప్చర్స్. వాక్యము అర్థమవుతే మీలా ఉండరు. ఐథియోపియా నపుంసకుడు వాక్యం చదువుతున్నాడు, బట్ హి వాస్ అనేబుల్ టు అండర్స్టాండ్. దేవుడు ఫిలిప్పును పంపించే వాక్య భావమును ఆ నపుంసకు తెలియజేసినప్పుడు నపుంసకుడు ఆలస్యం చేయలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు, పరిశుద్ధాత్ముడు నాలో ఒక మూమెంట్ దయచేశాడు, ఇప్పుడే బ్యాప్టిజం ఇవ్వండి అని చెప్పి వెంటనే బ్యాప్టిజం తీసుకున్నాడంట. ఎందుకంటే వాక్య అధ్యయనము తన యొక్క అంతరంగపు స్థితిని తెలియచేసి, అంతరంగపు స్థితి బాహ్యపు మార్పును తీసుకుని వచ్చిందంటే. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో బాహ్యపు మార్పు రావాలంటే అంతరంగంలో మనం ఉన్నటువంటి స్థితిని గుర్తించాలి, ప్రభు ముందు మన తప్పులు గ్రహించాలి, ఒప్పుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది? ఎజ్రా ద్వారా నేర్చుకొచ్చిన మాట ఒకటే, వాక్య అధ్యయనము చేయండి, అప్పుడు మీరు నేర్పించండి. వాక్య అధ్యయనం మీరు చేయండి, వాక్యం తెలుసుకోండి, దేవుని దగ్గర అవ్వండి. ఎంతమంది మీ దగ్గరకు వచ్చి వాదించినప్పటికీ కూడా యూ కెన్ బి ఎ గుడ్ అపాలజెటిక్. మీరు సత్య వాక్యములు సరిగ్గా వివరించడానికి, అర్థం చేసుకొని అనేకులకు సహాయం చేసే రీతిగా నా జీవితాన్ని దేవుడు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్ స్టడీకి ఇంత ఇంపార్టెన్స్ కనబడుతుంటుండగా
why only we read in the Bible? Let us start to study the Bible from here on. ఈ రోజు నుంచి అయినా కనీసము మీరు చదివేది ఒక అధ్యాయమైనా ఆ కొంత భాగమైనా అర్థం అయ్యే రకంగా చదవండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోండి. దేవా, నాకు ఈ మాట అర్థం కావాలి, ఎందులో ఆత్మీయ సత్యం తెలుసుకోవాలి, ఎందులో ఆశీర్వాదం పొందుకోవాలి, అర్థం చేసుకొని రోజంతా కూడా ఆ వాక్య ధ్యానముతో నీ నా మనస్సులు కూడా నింపుకుందాము. దేవుడు ఆ రీతిగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు పంచుకున్న అంశం ఒకటి, బైబిల్ స్టడీ. ఈ వాక్యం పంచుకోవడానికి కారణం కూడా ఇది చెప్పి ఉన్నారు. సో దేవుని చిత్తమైతే రాని దినాలలో ఒక బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రారంభించే ఒక తలంపు ఉంది. కానీ ఎలా, ఏ రీతిగా అనేది ప్రశ్నగా ఇప్పుడు నా ముందు కనబడుతుంది. ప్రార్థన చేయండి. బైబిల్ స్టడీ ద్వారా జార్జ్ ముల్లర్ వంటి గొప్ప వ్యక్తులే ఉజ్జీవపరచబడి వేల మందికి దేవునికరంగా ఉన్నారు. బైబిల్ స్టడీ ద్వారా ప్రజలందరిలో గొప్ప ఉద్యమం వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను నా జీవితాలు దేవుడు ఉద్యమం దయచేయబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు ఆ కార్యక్రమాల్లో ఒకవేళ ఉంటే పాల్గొనండి, లేకున్నా యూ టేక్ పర్సనల్ టైం టు స్టడీ ద బైబిల్. ప్రాధాన్యత ఇవ్వండి, వాక్యం దీవెన పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధిపతి, నీకు స్తోత్రాలు. నిజముగా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. వాక్య అధ్యయనము ఈరోజు ప్రభావ మా జీవితంలో చాలా తక్కువగా ఉన్నది. ఈ మాటలు విన్నా మా అందరి జీవితాలలో గొప్ప ఉద్యమం తీసుకుని రండి. వాక్యమును సరిగ్గా అర్థం చేసుకుని గ్రహిస్తూ నీలో జీవించి కృపను దయచేయండి. నిన్ను గురించి ఎక్కువగా తెలుసుకోవాలి తండ్రి. వితండవాదులు, అబద్ధ బోధకులు అనేకులు కనబడుతున్న రోజులు ఇవి. కాబట్టి ఏది సరైనదో ఏది సరైనది కాదో తెలుసుకునే వివేచన ప్రభావం మాకు కావాలంటే బైబిల్ స్టడీ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలియజేశారు. అవును ప్రభా, వాక్యమును అర్థం చేసుకున్నప్పుడే మనస్సులో మార్పు వస్తుందని చెప్పేవారు. కాబట్టి నామకార్థము చదివే విశ్వాసం కాకుండా వాక్యమును అర్థం చేసుకుంటూ ధ్యానం చేసే విశ్వాసులుగా మార్చండి మా జీవితాన్ని. విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయం ఫలభరితంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి, మరలా మనకి మందిరాలు ఎప్పుడు తెరవబడతాయో మరి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. ప్రార్థన చేస్తూనే ఉందాము ఉన్నటువంటి పరిస్థితుల గురించి. అదే రీతిగా మరి మీకు తెలిసిన వారి గురించి, అనారోగ్యంతో ఉన్న వారి గురించి మరి త్వరగా మరి ప్రతి కుటుంబాలలో దేవుడు తన కార్యం చేయాలని, స్వస్థపరచాలని, ఇబ్బందులు తొలగించాలని, ప్రాముఖ్యంగా పిల్లల జీవితాలు దీవెనకరంగా కట్టబడ్డాలని, ఉద్యోగాలు పోయాయి అని కొంతమంది చెప్పడం చూస్తూ వింటూ ఉన్నాం ఈ దినాల్లో. కాబట్టి అటువంటి అనుభవాలు మన సంఘంలో ఎవరికి రాకూడదు. ప్రార్థన చేద్దాము. ఉద్యోగాలు స్థిరంగా ఉంటూ మరి కుటుంబాల్లో దేవుని వాక్యం ద్వారా కట్టబడాలని, ప్రతి గృహంలో దేవునికి సన్నిధి ఉండాలని కూడా మన దీని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అంతవరకు కూడా మీరు సంఘం కోసము, సేవకుల కోసము, విశ్వాసుల కోసము, సంఘ పరిచయుల కోసము కూడా మీరు అదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని విన్నవించుకొనిచున్నాం. రాబోయే దినాలలో మరి దేవుడు తగిన ఆలోచన దయచేసి మరి ఈ మాసంలో కూడా దేవుడు ఒక నూతన విధానం ద్వారా మనం దర్శించాలని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆఖరి ప్రార్థన అందరికీ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ఆశీర్వాదం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. గనుడా, మా యేసయ్యా, నువ్వు ఎంత నమ్మదగిన వాడవు. అవును ప్రభా, ఈరోజు వాక్య అధ్యయనము ఎంత అవసరమైనదో మాకు తెలియచేసింది వందనాలు. ఇకనైనా
తన వాక్యం చదవటం మాత్రమే కాక అర్థం చేసుకునే జ్ఞానమును, నీ సహాయమును పరిశుద్ధాత్మదేవ నీవే మాకు తోడుగా ఉంటూ బోధించమని సత్య మార్గం నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అదే రీతిగా ఈ దినాలలో ఎంతోమంది ప్రభా తండ్రి ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, తండ్రి సమాజపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా తండ్రి ప్రతి ఇబ్బందులలో తండ్రి ఇరుకుల విషయాలతో దయచేసి దేవుడవు నీవు దయతో ప్రభా దర్శించండి. పేరు పేరున తండ్రి సంఘాలను దర్శించండి ప్రభా. మరి మూయబడిన సమయంలో నీకు నమ్మకస్తులుగా ఉండేటువంటి విశ్వాసంతో నింపండి. సంఘం పట్ల, నీ పట్ల విశ్వాస్యత కనబరుచుటకు ప్రతి హృదయంలో తండ్రి మనస్సును దయచేయండి. ఏ ఒక్కరు ప్రభా వాక్యము నుంచి, నీ నుంచి దూరము కాకూడదు. సహాయం చేయండి ప్రభా, సహాయం దయచేయండి. కాబట్టి ఈ మాసములో ప్రభా మరొకసారి నూతన విధానం ద్వారా దర్శించడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి ప్రభా తండ్రి. నీవే ప్రభా నీ నామమునికి మహిమ తీసుకుని వస్తూ మరి అందరైతే ప్రభా తండ్రి తమ యొక్క కుటుంబాల్లో ప్రార్థన చేసుకుని ఈరోజు పాల్గొని ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించమని, నీ నామం పేరిట ఎందరైతే అర్పిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి అర్పణను అంగీకరించి దీవించమని, నీవే తండ్రి తగిన ఫలములను ప్రభా కుటుంబాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా ఈ దినాశీర్వాదంతో నింపి నడిపించి అది త్వరలో కరోనా నుంచి విడుదల దయచేయమని, వ్యాక్సిన్ త్వరగా కనుగొనడానికి నీవే తగినటువంటి ప్రభా అన్నిటిని అనుకూలపరిచి నీవే తండ్రి బాగు చేయమని పరిస్థితులను నీ చేతులకు అప్పగించుకొని సమస్తమును యేసు నామములో వేడుకలు అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన మడిదిన ఆహారములను మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించే ప్రకారము మీరును మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి అదే రీతిగా ఈ ఆరాధనలో పాల్గొని వీక్షించే ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు.